అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ప్రశ్న అనే ఛానల్లో జోసఫ్ అనే ఒక క్రైస్తవుడు అలియాస్ రావణ్ వాడి ఛానల్కి ఈ సనాతన ట్రావెలర్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆయన సాయిబు ట్రావెలర్ అనే మన హిందూ అని చెప్పుకునే ఒక ఇతర మతాల తాలూకు ఏజెంట్ అనమాట. ఈయన యాంటీ హిందూ అర్బన్ నక్సల్. ఈయన ఆ ఛానల్కి వెళ్ళి అక్కడ మన తాలూకు హిందుత్వానికి వ్యతిరేకంగా, మన హిందూ సంస్థల గురించి వ్యతిరేకంగా, అలానే ఎవరైతే హిందూ ధర్మ రక్షణ చేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడాడు. దానికి ఆయన ఏదో ఒక రీజన్ అనేది ఇచ్చుకున్నాడు. అదేంటి అనేది మనం ఒకసారి చూద్దాం. దాదాపుగా ఈ వీడియో ఒక 55 నిమిషాలు ఉంది కనుక అంత పెద్ద వీడియో కూడా నేను ప్లే చేస్తూ మాట్లాడితే చాలా బోర్ అయిపోద్ది. అదొక సినిమా అంత టైం పడుతుంది. సో దీన్ని బిట్లుగా కట్ చేస్తూ ముఖ్యమైన విషయాలు అనేవి మీకు చెప్తాను. ఇది ఆల్మోస్ట్ కంటెంటే ఉంటుందండి. ఇంకా వాళ్ళ మీద ఏదో మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. కంటెంట్ పరంగానే ఒక్కొక్క దానికి నేను ఆన్సర్స్ ఇస్తాను. అట్ ద సేమ్ టైం నా లాజిక్ ఎలానో ఉంటుంది. వీటి మీదనే నేను దీంట్లో మాట్లాడతాను. ఇకపోతే ఆ వీడియోలో ఉన్న అంశాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. అనగనగనగనగా కదా మొదలెట్టాలి. ఓకే. అనగనగనగనగా ఒక ఊరిలో ఒక ఆంటీ ఉండేది. ఆంటీ అంటే తప్పుగా అర్థం చేసుకోకండి. మ్యారీడ్ ఉమెన్ అంటే పెళ్ళైన ఆమె పక్కింటి వాడితో వ్యభిచరిస్తూ దొరికిపోయింది. అలా వ్యభిచరిస్తుంది అని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అంటే ఆమె తాలూకు భర్త. అప్పుడు పోలీసులు వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా ఆ ఇంట్లో ఉంటుండగానే ఆమెని అరెస్ట్ చేశారు. అప్పుడు ఆమె అన్నమాట ఏంటి అంటే, నా భర్త నన్ను రోజు కొడుతున్నాడండి, నన్ను రోజు చిత్రహింసలు పెడుతున్నాడండి, అందుకని నేను వెళ్ళి ప్రక్కింటి వాడి ఇంట్లో దాక్కున్నానండి అని చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని పోలీసులు కానీ లేకపోతే వినే ప్రజలు కానీ నమ్ముతారా? అసలు నమ్మేటట్టుందా? వెంటనే కాస్తో కోస్తో బుర్రనోడికి ఏమనిపిస్తుంది, నిజంగానే కానీ ఒకవేళ వాళ్ళ భర్త ఆ అమ్మాయిని కొడితే ఆ అమ్మాయి ఏం చేయాలి? ఫస్ట్ పోలీసుల కేసు పెట్టాలి, లేదా వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకా లేదా వాళ్ళ తాలూకు రిలేటివ్స్ కానీ, లేదు అంటే వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ ఇంటికి కానీ వెళ్ళాలి. ఇవేవి కాకుండా అసలు ఈ సిచ్యువేషన్కి సినారియోకి సంబంధమే లేని పక్కింటి వాడి ఇంటికి ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్న ఎవరికైనా వస్తుందా లేదా? మీరే చెప్పండి, న్యాయ నిర్ణేతలు కదా. సో ఇదే ప్రశ్న పోలీసులు కూడా అడిగారు ఆవిడ్ని. అప్పుడు నీళ్ళు నమిలిందనమాట ఆవిడ. ఇదే కథ ఇక్కడున్న ఈ సాయిబు ట్రావెలర్ గాడికి కూడా వర్తిస్తుంది. వాడు చెప్పేది ఏంటి అంటే, వాడు చాలామంది ధర్మ రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పులు చేస్తున్నారని, లేకపోతే కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ తప్పులు చేస్తున్నాయని, వాటి గురించి వీడు లేవనెత్తితే అవి ఎవరు కూడా పట్టించుకోలేదు అని, అందువల్లనే వీడు ప్రశ్న అనే వాడి దగ్గరికి వెళ్ళాడు అని, అదే జోసఫ్ క్రైస్తవుడు వాడి దగ్గరికి వెళ్ళాడని వీడు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇదేమైనా అసలు లాజికల్గా ఉందా? నిజానికి వీడెవడైతే ఈ సాయిబు గాడు ఉన్నాడు కదా, సాయిబు ట్రావెలర్ గాడు, వీడికి నిజంగా ఒకవేళ దాంట్లో తప్పు జరుగుతుంది, ఏవైతే సంస్థలు అని చెప్తున్నాడో ఆ సంస్థల్లో తప్పు జరుగుతుంది అంటే వీడు స్ట్రైట్గానే క్వశ్చన్ చేయొచ్చు, వాటిని బయట పెట్టచ్చు. దానికి అసలు ఇంకొకరి తాలూకు అవసరం ఏముంది? నీకే ఒక ఇన్స్టా ప్రొఫైల్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఈ మధ్యన స్టార్ట్ చేసినట్టున్నావు. సో దాంట్లో బయట పెట్టచ్చు కదా, ఆల్రెడీ బయట పెడుతూనే ఉన్నావు కదా. మరి ప్రత్యేకించి జోసఫ్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన పని నీకేమొచ్చింది అంటే, ఎందుకు వెళ్ళాడు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు యాంటీ నేషనల్ హిందూ ద్వేషి. ఇదేదో నేను చెప్తుంది కాదండి, వాడి వీడియోస్లోనే నాకు దేశభక్తి లేదు అని క్లియర్గా చెప్పుకున్నాడు. అలానే హిందువుల గురించి ఏమన్నాడు, అలాంటి లేకి హిందువులు చచ్చిపోతే ఏంటి మనకి అన్నట్టుగా మాట్లాడాడు. సో వాడికి కావాల్సిన అన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నగాడి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలండి. వీడి గురించి మనం ఎక్కువ టైం వేస్ట్ కూడా చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది సాయిబు గురించి కనుక, సాయిబు ట్రావెలర్ గురించి కనుక. ఈ ప్రశ్నగాడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అనుకుంటే తప్పే, నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ జపమే చేస్తాడు. నాకు తెలిసి వీడంత ఫ్యాన్ బహుశా పవన్ కళ్యాణ్కి ఇంకెవరు ఉండరు. బహుశా పవన్ కళ్యాణ్కే పవన్ కళ్యాణ్ అంత ఫ్యాన్ కాదేమో. వీడి క్యారెక్టర్ చూస్తే మనకి మహాభారతంలో కంసుడు గుర్తొస్తాడు. శ్రీకృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి కంసుడు చనిపోయిన దాకా
కృష్ణుడి జపం చేస్తూ 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 కంసుడు ఎప్పుడైతే అంటే ఎన్ని తప్పుడు పనులు చేసినా కానీ ఆయన చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. బహుశా అంతలా లేదా అంతకన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ తలుస్తాడు ఈ జోసఫ్ గాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ దేవుడు కాదు గనక, ఆ శక్తి లేదు కనుక బహుశా వీడికి స్వర్గానికి వెళ్ళలేడేమో, వీడి గ్యారంటీ నరకానికి వెళ్తాడు, అది వేరే విషయం. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా తలుస్తాడు అంటే వీడు బిగ్గెస్ట్ ఫ్యాన్. వీడు పవన్ కళ్యాణ్ చెగువేరా అంటే వీడికేమీ తప్పు అనిపించలే. ఇప్పుడు అంటాడు కదా జెండా కూలీలు అంటాడు కదా జనసేన వాళ్ళకి, ఆ జెండా కూలీల్లో మొదటి కూలీ వీడే. ఆ తాలూకు ఛాన్స్ కూడా వాడికి ఇచ్చేవాడు కాదు. ఆ తర్వాత మాయావతితో కలిసి బౌద్ధిజం అన్నా అంబేద్కర్ అన్నా వీడికేమీ తప్పు పట్టలేదు. రష్యా అమ్మాయి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా వీడికేమీ తప్పు అనిపించలేదు. టోపీ పెట్టుకొని ముస్లిమ్స్తో మాట్లాడి వాళ్ళ తాలూకు మసీదు దగ్గరికి వెళ్ళినా కానీ వీడికి తప్పు అనిపించలేదు. ఇవేవి వీడికి తప్పు అనిపించలేదు. కేవలం ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కనుకనే వీడికి తప్పు అనిపిస్తుంది. దానివలన వీడు యాంటీ అయ్యి ఏం చేస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ మీద ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు పవన్ కళ్యాణ్ మీద అదే మాట్లాడతాడు. దీనికి సపోర్ట్గా ఎవరిని తీసుకొస్తున్నాడంటే వైసీపీ వాళ్ళని తీసుకొస్తున్నాడు. సో ఇది మెయిన్ ఇక్కడున్న సినారియో అనమాట. అంటే పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ వీడికి హిందూ ద్వేషం అనేది నరనరాని ఉంది. దానికి నాస్తికుడు అని ఒక చిన్న పేరు పెట్టుకొని అప్పుడప్పుడు క్రైస్తవానికి ఇలా ఇస్లాంకి ఇలా అంటాడు. కానీ వీడి మెయిన్ అంతా కూడా దీని మీదే, అంటే హిందుత్వం మీదనే ఉంటుంది. ఇక మనం దీంట్లోకి వెళ్దాం, అంటే మ్యాటర్లోకి వెళ్దాం. దాదాపుగా ఈ వీడియో స్టార్ట్ అయిన 20 నిమిషాలు ఈ ప్రశ్నగాడి సొల్లే ఉంది. సో ఆ ఇంట్రడక్షన్ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ వచ్చిన నాకు ప్రాబ్లం ఏంటంటే ఈ సాయిబు ట్రావెలర్ గాడు ఎవరిని వాడిని తీసుకెళ్ళి పెద్ద మనిషిగా కూర్చుని పెట్టాడు అనమాట. పిల్లి కలిసి కోతి దగ్గర ఏదో పంచాయతీ పెడితే ఆ రొట్టు మొక్క కోతి పట్టుకెళ్ళిపోయిందని మనం విన్నాం కదా. ఇక్కడ పిల్లి ఎవడు? ఇదిగో వీడు, ఈ సాయిబు గాడు. వీడు ఎలాంటి పిల్లి? నామాలు పెట్టుకున్న గండు పిల్లి. ఈ పిల్లి వెళ్ళి ఎక్కడ కూర్చుందండి? ఒకటి క్రైస్తవుడి దగ్గర కూర్చొని మా హిందుత్వంలోన పంచాయతీ తీర్చిరా అని చెప్తుంది. ఓహో, వాడు ఏమి నటించేస్తున్నాడండి? శివుడికి అలా జరిగిపోయిందా? కృష్ణుడికి ఎలా జరిగిపోయిందా? ఓహో, కృష్ణుడికి కింద అంటే కొడుకు కింద జీసస్ని చూపించేశారా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి నటించేస్తున్నాడండి. అసలు హిందుత్వం అంటే వీడికి తప్ప ఇంకెవడికి ఇష్టమే లేదు అన్నట్టుగా మాట్లాడేస్తున్నాడు. అరే సాయిబు, వాడి వీడియోల్లోనే రాముణ్ణి తిట్టినప్పుడు, రాముణ్ణి నువ్వు ఎలా ఆదర్శంగా తీసుకుంటావన్నప్పుడు, ఇలా రకరకాల తిట్టినప్పుడు నీ ధర్మం ఎక్కడికి వెళ్ళిందిరా? నువ్వు ప్రతీదీ శాస్త్ర ప్రమాణం ఉండాలి అంటావు కదా. మరి ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి వారితో చేతులు కలిపి హిందుత్వానికి తూట్లు పడవమని ఏ శాస్త్రం చెప్పిందిరా? ఒక మ్లేచ్చుడి దగ్గరికి వెళ్ళి నీ తాలూకు ధర్మాన్ని తాకట్టు పెట్టమని ఏ ధర్మం చెప్పిందిరా? ఏ శాస్త్రం చెప్పిందిరా? చెప్పు, దీనికి ఆన్సర్ ఇయ్యి. తర్వాత నువ్వు ఏవైతే ఆర్గనైజేషన్స్ మీద పెడుతున్నావు కదా, అంటే ఇప్పుడు వాటి మీద ఆరోపణలు చేస్తున్నావు కదా, ఏంటి నీ ఆరోపణలు? వాళ్ళు వేరే మతం తాలూకు దేవుళ్ళని తీసుకొచ్చి బుక్స్లో రాసుకున్నారు, అది శాస్త్ర సమ్మతమా అని అడుగుతున్నావు. మరి వేరే మతానికి చెందిన ఒక ముస్లింని తీసుకొచ్చి మరి హిందువులందరి మీద రుద్దుతున్నావు, ఇది ఎలా శాస్త్ర సమ్మతం అవుతుంది? అంటే నువ్వు చేస్తే రైటు, వాళ్ళు చేస్తే తప్ప? వాళ్ళు చేసింది తప్ప రైటా అనేది అది వేరే ఇది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నాను. అంటే నువ్వైతే ఎవరినైనా తీసుకురావచ్చు, వేరే మతస్థుని తీసుకొచ్చి ఇక్కడ దేవుడిని చేయొచ్చు, కానీ వాళ్ళు మాత్రం తీసుకురాకూడదా? ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ తర్కం? ఇది ఎక్కడ లాజిక్? వీడు ఫస్ట్ వాళ్ళు అసలు మొదలు పెట్టగానే చెప్పింది ఏంటి అంటే ఈషా గురించి ఏదో వాళ్ళు చెప్తూ, ఆ ఈషాలో అంట శివుడి తాలూకు విగ్రహంలో చాలా తప్పులు ఉన్నాయంట, అవన్నీ కూడా శాస్త్ర విరుద్ధం అని చెప్పుకుంటూ వెళ్ళాడు. ప్రతి చిన్న పాయింట్ కూడా పట్టుకొని, ప్రతి చిన్న విషయాలు కూడా పట్టుకొని, అవేవో నిజంగా శాస్త్ర విరుద్ధం, ప్రపంచంలో భూకంపం వచ్చేంత పెద్దవి, సునామీ వచ్చేంత పెద్దది అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు కదా. ఏ శాస్త్రంలో రాసిందిరా సాయిబాబాని పూజించమని? ఏ శాస్త్రం చెప్పిందిరా ఒక ముస్లింని తీసుకొచ్చి హిందువుల మీద రుద్దమని? లాహిర్ బాబా, లేకపోతే రామకృష్ణ పరమహంస, లేకపోతే ఇంకొకరు చెప్పారని చెప్తున్నావు. అదా శాస్త్ర సమ్మతం? వాళ్ళు వాళ్ళ తాలూకు యోగంలో కానీ లేకపోతే మిగతా ఏ విషయాల్లో అయినా వాళ్ళు సిద్ధహస్తులు అవ్వచ్చు, కానీ ఈ విషయంలో వాళ్ళు తప్పు చెప్తున్నారు. వాళ్ళైనా మనమైనా ఎవరైనా ధర్మం ముందు అందరూ కూడా ఒకటే, సమానులే. వాళ్ళైనా కూడా శాస్త్రపరంగానే మాట్లాడాలి. వాళ్ళనే కాదు, ఇప్పుడు నువ్వు చెప్తున్న హిందూ సంస్థలైనా, మేమైనా, నువ్వైనా, ఎవరైనా ధర్మం ముందు, తర్వాత మిగతావన్నీ. అది దాటి ఒక ముస్లిం
కి పూజించమని ఏ శాస్త్రంలో ఉంది అని స్ట్రైట్గా అడుగుతున్నా. వాళ్ళైనా చూపించగలిగారా? లాహిర్ మహాశయ కానీ, రామకృష్ణ పరహంస కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరైనా చూపించగలిగారా? పలానా వేదంలో ఉంది. నువ్వు ప్రతిదానికి వేదం అని చెప్తావు కదా, వేదంలో లేనిదంతా కూడా అవైదికం అంటావు కదా, మరి సాయిబాబా దేంట్లోకి వస్తాడు? వైదికంలోకి వస్తాడా? మరి దీనికి నీ నోరు ఏమైంది? లేదా ఆ సాయిబు కోసం నువ్వు సాయిబు అయ్యి కింద కట్ చేసేసుకున్నావా? కట్ చేసేసుకుంటే వెళ్ళిపో అందులోకి, నిన్నెవడు కూడా ఆపట్లేదు, ఆపే అధికారం కూడా మాకు లేదు, చేసుకో. నిన్నెవడొద్దన్నాడు? మేము వద్దన్నావా? కానీ మా దాంట్లోకి వచ్చి మా దాంట్లో ఏవో తప్పులు ఎంచుతున్నట్టు చూసి వాడెవడో హిందూ ద్వేష దగ్గరికి వెళ్ళి హిందుత్వాన్ని తునకలు చేస్తున్నావు కదా, దీన్ని ఏమంటారు? నీలాంటి వాడిని కదరా అంటారు. శత్రువులు వచ్చేటప్పుడు కోట తలుపులు తీసేవాళ్ళు ఎవరా అంటే నీలాంటోలే. నువ్వే ఎగ్జాంపుల్ మాకు ఇక్కడ కనబడుతున్నావు. పెద్ద సైకోగడివి నువ్వు. నీకు నీ తాలూకు ఇగో కోసం, లేకపోతే అది సాటిస్ఫై అవ్వడం కోసం ధర్మం ఏమైపోయినా, లేకపోతే సనాతన ఈ మతం ఏమైపోయినా, దేవుళ్ళు ఏమైపోయినా నీకు నష్టం లేదు. అది నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నీ తాలూకు ఇగో సాటిస్ఫై అవ్వాలి. దానికోసం నువ్వేమైనా చేస్తావు. లేదు అంటే కేసులు పెడతావు. అంతే కదా. ఇప్పుడు వినోద్ మీద ఒక కేసు పెట్టావు కదా, నా మీద కూడా కుట్రలు పన్నుతున్నావు కదా. దాని గురించి కూడా ఇంకొక వీడియోలో చెప్తాను నేను తర్వాత వివరాలన్నీ క్లియర్గా. నీకు ఒకటే చెప్తున్నాను రా, నేను చెప్పేది ఏంటంటే మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడను, కానీ నేను ఈ యొక్క సంస్థకి కూడా వాళ్ళ వెనక వెళ్ళి వాళ్ళని ప్రమోట్ చేయను. అంటే సందర్భానుసారంగా వాళ్ళు నిజంగా మంచి చేస్తే ఎవరి గురించి అయినా మాట్లాడతాను. గుడ్డిగా దేన్ని అనుసరించను. నా వెనక ఎటువంటి పవర్ లాబీస్ కూడా లేవు. నాకు ధర్మం ముందు, తర్వాత మిగతావన్నీ. నేను ధర్మం కోసమే వచ్చాను, సత్యాన్నే మాట్లాడతాను. ఆ నిజాయితీ నా దగ్గర ఉంది. అర్థమైందా? సో నువ్వు ఎవరినైనా తీసేసుకో, వాళ్ళందరిలో నిజం ఉంటే నిజం మాట్లాడతా, తప్పు ఉంటే అది తప్పు ఉంది అని ఖండిస్తాను. ఈ ఎపిసోడ్లో అండి వీళ్ళు చెప్పేది ఏంటి అంటే రాధా మనోహర్ స్వామి లేదా ఇస్కాన్ గురించి వీళ్ళు మాట్లాడారు. మొత్తం ఆ 55 నిమిషాల్లో మెయిన్లీ టాపిక్ అంతా కూడా ఇదే. రాధా మనోహర్ స్వామి మీద వచ్చిన ప్రాబ్లం ఏంటి అని జోసఫ్ గడ్ అడిగాడు. జోసఫ్ గడ్ అడిగితే ఈయన ఏం చెప్పాడు అంటే, నేను ఇన్స్టాలో మాట్లాడుతున్నప్పుడు ఆయన కామెంట్ చేశాడు, నేను ఆయన ఎప్పుడు చూడలేదు, కామెంట్ చేశాడు, అలా కామెంట్ చేస్తూనే ఉన్నాడు అన్నాడు. యాక్చువల్లీ రాధా మనోహర్ దాస్ నేను ఎప్పుడు కలవలేదు. ఆయనకు ఒక దూల ఉంటది, ఎవడైనా సాయిబాబా గురించి మాట్లాడితే కింద వచ్చి ఎదవ కామెంట్లు పెట్టేది. రాధా మనోహర్ దాస్ కాదు, మోహన్ రావు. వాడు బ్రాహ్మణు కాదు. అవును. మొన్న నేను షిరిడీలో ఉన్నా, అట్లా సంస్థానంలో సాయిబాబా దర్శనం చేసుకొని రూమ్కి వచ్చిన ఒక అతను నన్ను ట్రోల్ చేస్తూ వీడియో పెడితే చాలా బాగా చెప్పావన్నా అన్నాడు. ప్రతిది గుర్తుపెట్టుకోండి అన్నా అన్నాడు. అయితే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, ఆయన ఏం కామెంట్ చేశాడరా నీకు? నీ పర్సనల్గా ఏమైనా మాట్లాడా? నిన్నేమైనా తప్పుపట్టాడా? లేకపోతే మీ ఇంటి వాళ్ళని ఏమైనా అన్నాడా? ఏమన్నాడు? నువ్వు సాయిబాబా గురించి ప్రమోట్ చేస్తుంటే ఆయన సిద్ధాంతాన్ని ప్రశ్నించాడు. అదా ఆయన చేసిన తప్పు? అదేనా ఆయన చేసిన తప్పు? అప్పుడు నువ్వేం చేయాలి? దానికి ఆయన అడిగిన దానికి నువ్వు సమాధానం ఇవ్వాలా లేదా? అంతేగాని ఆయన మీద పర్సనల్గా ఎందుకు అటాక్ చేసావు? దానికోసం ఇస్కాన్ ఎందుకు మధ్యలోకి లాగావు? నువ్వు నిజంగా ఇస్కాన్లో తప్పులు ఉన్నాయి అని చెప్తే అది వేరే విషయం, కానీ కేవలం రాధా మనోహర్ కోసం నువ్వు ఇస్కాన్ని మధ్యలోకి తీసుకొచ్చావు. అంటే నీ ఇంటెన్షన్ ఎంత కరెక్ట్గా ఉంది? నీ సాయిబాబాని నువ్వు పూజించడం లేదా నువ్వు హిందువుల మీద రుద్దడం అనేది చేసినప్పుడు ఎవరైనా నిన్ను ప్రశ్నిస్తే నువ్వు వాళ్ళ మీద పర్సనల్గా దాడి చేస్తావా? పర్సనల్గా మాట్లాడతావా? కేసులు పెడతావా? లేదా వాళ్ళు దేంట్లోనైనా పనిచేస్తే ఆ యొక్క హిందూ సంస్థలను తీసుకొచ్చి బదనాం చేయడానికి చూస్తావా? దానికోసం ఇలాంటి హిందూ వ్యతిరేక శక్తులతో కూడా కలవడానికి కూడా వెనుకాడవా? ఇది ఎక్కడి న్యాయం? ఏం చేశారు ఆయన? రాధా మనోహర్ స్వామి అనే ఆయన ఏం చేశాడు నీకు? సాయిబాబా మీద అడగడమే నేరమా? అంటే నిన్నెవడ అడగకూడదా? నువ్వు మాత్రం ప్రతి ఒక్కరిని అడుక్కుంటూ వెళ్తావా? నీకెవడరా సమాధానం చెప్పాలి? నువ్వు అంటున్నావు కదా, ఎవడు నాతో మాట్లాడు, ఎవడు నాతో ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉంటే కదా మిగతా వాళ్ళందరూ నీతో కరెక్ట్గా ఉంటారు. నువ్వు ప్రశ్నిస్తావు కానీ నువ్వు మాత్రం సమాధానాలు చెప్పవా సాయిబాబా గురించి? ఇంకొక మాట ఏంటంటే, వీడు అసలు శాస్త్రాలు వీడే రాశాడండి. ఇంకా అసలు ఎవడికి శాస్త్రాలు అంటే తెలియదు. ఒక సన్యాసి అన్నా అని అన్నాడంట, దాని గురించి ఒక 10 నిమిషాలు చర్చ. వీళ్ళు అన్నా అని ఎలా అంటాడు? అక్క లేకపోతే చెల్లి, అన్న, ఇలాంటి వాళ్ళు సన్యాసికి ఉండొచ్చా అని అడుగుతున్నాడు. ఎందుకు అని అంటే సన్యాసి కాబట్టి. సన్యాసికి అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అయ్యా ఏది ఉండదు. సో ఇతను నిజంగా సన్యాసి అయితే వాడెవడో నన్ను ట్రోల్ చేస్తే ఏదన్నా కామెంట్ పెడితే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. అన్నా అని ఎందుకు అన్నాడు? ఆయన సన్యాసి అయితే ఏంటి, సన్యాసి కాకపోతే ఏంటి? ఎవడకు పట్టింది? ఏంటి సంబంధం జనాలకి? ఆయన హిందూ ధర్మరక్షణ చేస్తున్నాడా లేదా అనేదే సంబంధం. ఆయన సన్యాసి అయితే ఏంటి, కాకపోతే ఏంటి?
అంత చిన్న విషయాలు కూడా పట్టుకుని నువ్వు శాస్త్ర సమ్మతమైన విషయాలు ఏం మాట్లాడుతున్నావు? నిన్ను అడుగుతున్నా, సాయిబాబా శాస్త్ర సమ్మతమా? దానికి సమాధానం ఇచ్చి మిగతా వాళ్ళందరికీ తప్పులు పట్టు. శాస్త్ర సమ్మతం అవునో కాదో నీ బొక్కలన్నీ నువ్వు పెట్టుకొని వెనక మిగతా వాళ్ళని అడిగితే ఎవడ సమాధానం చెప్తాడు? జనాలు ఎవడు కూడా పట్టించుకోవట్లేదు రాధా మనోహర్ సన్యాస కాదా అనేది. ఎవడకు పట్టింది? నాకు కూడా పట్టలేదు. నేను అది మంచి చెడు అని అసలు నేను అందులోకి నేను వెళ్ళను. ఆయన హిందూ ధర్మరక్షణ చేస్తున్నాడా లేదా అనేది పాయింట్. ఆయన జనాల్ని జాగృతం చేస్తున్నాడా లేదా అనేది పాయింట్. ఆయన హిందువులను మేలుకొల్పుతున్నాడా లేదా అనేది పాయింట్. మిగతావన్నీ నాకెందుకు? నీ సంగతి నాకు తెలీదా? ఎంతమంది ఆడవాళ్ళతో నువ్వేం చేసావో నాకు తెలీదా? కానీ నేను అవన్నీ మాట్లాడను, అనవసరం నాకు. సబ్జెక్ట్ మాట్లాడతాను. ఇంకోటి ఏమంటాడంటే దేశ బహిష్కరణ చేసేటప్పుడు అంట ఘాట్లు పెట్టేవాళ్ళంట అప్పట్లో. అలాగా ఈయనకు కూడా ఒక ఘాటు పెట్టాలంట. ఎవరికి? రాధా మనోహర్కి. ఎందుకు? ఇస్కాన్ వాళ్ళు వెలివేశారంట. సో దేశ బహిష్కరణ చేసినప్పుడు, లేకపోతే ఒకప్పుడు రాజ్య బహిష్కరణ చేసినప్పుడు ఆడికి ఒంటి మీద ఒక ఘాటు పెట్టి పంపించేవాళ్ళు. ఆడు ఏ ఊరికి పోయినా ఈ ఘాటు ఉంది అని అంటే ఇది శాస్త్రబద్ధంగా వీడేదో తప్పు చేశాడు అంటే చేయకూడని పని చేశాడు కాబట్టి ఈ ఘాటు పెట్టారు. కాబట్టి వాడిని ఎవరు ఏ ఊరిలో రానిచ్చేవాళ్ళు కాదు, ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. సరే, అది పక్కన పెడదాంరా. మరి నువ్వు కూడా అదే చేసావు కదా. హిందుత్వం నుంచి నిన్ను బహిష్కరించాలి కదా. ఈరోజు ఒక వ్యతిరేక శక్తులతో నువ్వు కూడావు. మరి నీకు ఎన్ని ఘాట్లు పెట్టాలా గుండు మీద? ఫస్ట్ నీకు నువ్వు ఘాట్లు పెట్టుకొని నీలో నిజాయితీ ఉంటే అవును నేను హిందుత్వానికి ద్రోహం చేశాను నొప్పుకున్న తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడు. నీ నిండా బొక్కలు ఉన్నాయి కానీ నువ్వు మాత్రం మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతావు. జనాలంతా కూడా ఫూల్స్ అనుకుంటున్నావు. నువ్వు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. నువ్వు చేసే ప్రతి ఎదవ పని కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసలు టాపిక్లోకి వద్దాం. ఇస్కాన్ బుక్స్లో కొన్ని లోపాలు ఉన్నాయి అన్నట్టుగా ఈయన మాట్లాడాడు. అయితే అది కూడా ఈయన ఎందుకు ఎత్తాడు అంటే నేను ఇందాకే చెప్పాను. రాధా మనోహర్ స్వామి ఈ యొక్క సాయిబాబా గురించి అడిగినందుకు, సాయిబాబా గురించి ఏమీ చెప్పలేక, హిందువులకి ఆయనకి ఏంటి సంబంధం వీడు శాస్త్రబద్ధంగా ఆన్సర్ ఇయ్యలేక రాధా మనోహర్ మీద కోపం పెట్టేసుకొని ఇస్కాన్ మీద వీడు దాడికి ప్రయత్నించాడు తప్ప వీడికి నిజంగా అవి బయటికి తీయాలన్న ఉద్దేశం అయితే ఏమీ లేదు. ఒకవేళ నిజంగా ఉండుంటే రాధా మనోహర్తో గొడవకు ముందే కదా అది చేసి ఉండాలి. రాధా మనోహర్తో గొడవ అయిన తర్వాత మాత్రమే ఎందుకు మొదలుపెట్టావు? అది కూడా ఆయన సిద్ధాంతపరంగా నేను క్వశ్చన్ అడిగాడు. అదేంటంటే ఏదో ఒక పుస్తకం అంటండి, అది ద్వితీయ అవకాశం అంట. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటేనంట కృష్ణుడికి కొడుకుగా జీసస్ని చూపించారంట. అమ్మో, అసలు మన జోసఫ్ గడి ఆశ్చర్యంగా చూసామంటే అసలు అక్కడ చచ్చిపోతాడేమో అనిపించింది నాకు. నిజమా అంటే వీడు మహాశ్రీకృష్ణుడు భక్తుడైపోయినట్టు, హిందుత్వాన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి అంటే గత జన్మల నుంచి వీడేదో పాటించేస్తున్నట్టు, నా కృష్ణుడికి అంత అన్యాయం జరిగిపోయిందా అన్నట్టు పెట్టాడు మొహం. ఇతని ఆర్గనైజేషన్ అయితే రిప్రజెంట్ చేస్తుండో ఇస్కాన్ని, ఆ ఆర్గనైజేషన్ మీద ఫైట్ చేయాలి. ఎందుకు అని అంటే ఇస్కాన్ బుక్కుల్లో జీసస్ని కృష్ణుడు కొడుకులాగా చెప్పారు. జీసస్ కింద ఉంటాడు, కృష్ణుడు పైనుండి ఆశీర్వదిస్తూ ఉంటారు. కింద క్యాప్షన్ 100% ఉందా పెట్టి ఏంటి ఎలా రాస్తారా? నిజమా? ఓహోహోహో, వీడి నక్క తెలివితేటలు, వీడి నక్క ఎక్స్ప్రెషన్స్ ఇంకా అడక్కండి. ఇక్కడ ఇది తప్ప రైటా అని చెప్పే ముందు అసలు ఇస్కాన్ దేనికోసం స్థాపించబడింది అనే దాంట్లోకి వెళ్దామండి. ఇస్కాన్ అనేది విదేశీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడియన్స్ అనమాట. అంటే టార్గెటెడ్ పీపుల్ అనేవాళ్ళు విదేశీ క్రైస్తవులు ముఖ్యంగా, లేదా విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళు. ఇప్పుడు మన హిందువుల దగ్గరికి క్రైస్తవులు వచ్చినప్పటికి ఏం చేస్తున్నారండి? వాళ్ళు మన తాలూకు ఆచారాలు సాంప్రదాయాలు లానే వాళ్ళ తాలూకు క్రిస్టియానిటీని కూడా చూపించి మతం మారుస్తున్నారు కదా. మరియమ్మని అమ్మవారిలాగా గుడులు కడుతున్నారు. ఆ ఆచారాలన్నీ ఎక్కడున్నాయి క్రిస్టియానిటీలో? లేకపోతే అయ్యప్ప మాల, యేసుమాల వేస్తున్నారు. ఇలా రకరకాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా క్రైస్తవులు ఏమైనా తప్పుపడుతున్నారా? మీరు ఎందుకు అమ్మవారిలాగా వాళ్ళని అక్కడ పెట్టారు? లేకపోతే అయ్యప్ప మాల, యేసుమాల అనేది బైబిల్లో ఎక్కడుందని ఎవడైనా అంటున్నాడా? ఎవడు అనట్లేదు. అంటే వాళ్ళ మత మార్పిడికి అనుకూలంగా ఏ ఉన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. అలానే బయట ఉన్న ఆ విదేశీ జనాలని తిరిగి, అంటే ఒకప్పుడు ప్రపంచం మొత్తం సనాతన ధర్మం ఉందనేది మన విశ్వాసం. సో వాళ్ళని తిరిగి స్వధర్మంలోకి మార్చడానికి ఎలా అయితే క్రిస్టియన్స్ రకరకాల ఎత్తులు పన్నుతారో ఇలానే ఇస్కాన్ కూడా చేస్తుంది. అది నాకేం తప్పు అనిపించట్లేదు. ఈ ప్రతి వారిలో కూడా ఏ స్ట్రాటజీ అయినా ఓకే. ఇప్పుడు క్రిస్టియన్స్ అదే కదా చేస్తున్నారు. అలాంటప్పుడు ఇస్కాన్ వారు చేస్తే మాత్రం తప్పు పట్టాల్సిన పనే ఉంది. అది కాకుండా ఇక్కడ కృష్ణుడి తాలూకు కొడుకు కింద జీసస్ని చూపిస్తే తప్పు పట్టాల్సింది ఫస్ట్గా క్రిస్టియన్స్. వాళ్ళకి లేని బాధ మనకెందుకు?
ఇక్కడ తండ్రి కింద కృష్ణుడినే కదా చూపించారు. కలికాలం మొత్తం ఈ ఎడారి మతాల వారిదే కదా, వాళ్ళకి రాసిచ్చేశారు కదా మన గ్రంథాల ప్రకారం. మనం ఎందుకు తప్పు పట్టాలి, మనం ఎందుకు గొంతు చించుకోవాలి, వాళ్ళకి లేని బాధ మనకెందుకు. అందుకే వాళ్ళు చాలా తెలివిగా, ఇప్పుడు చాలామంది ఏమంటారంటేనండి, అంటే ఛాందసవాదులు పూజ అంటే ఒక 10 గంటలు కూర్చోవాలి, 15 గంటలు కూర్చోవాలి, అవన్నీ కూడా ఇస్కాన్ వాళ్ళు చేస్తున్నారా, ఏదో ఒక డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్తారు. వీళ్ళకి అసలు బుర్ర లేదనమాట మన ఛాందసవాద హిందువులకి. వాడికి 10 గంటలు కూర్చోరా అంటే వాడు పారిపోతాడు, విదేశాల్లో ఉన్నాడు. వాడికి తగ్గట్టుగా చేసేది ఆ భజనే. అదే వాడిని కృష్ణతత్వం వైపు లాక్కుంటూ వెళ్తుంది. ఆ స్ట్రాటజీ కరెక్ట్. ఇంకా గట్టిగా మాట్లాడితే వివేకానందుడు అమెరికాలో స్పీచ్ ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ సువార్తల నుంచి మొదలుపెట్టాడు. సువార్తల నుంచి మొదలు పెట్టకపోతే భగవద్గీత భాగవతమో పట్టుకుంటే, మహాభారతమో పట్టుకుంటే ఏమవుతుంది, లేచి వెళ్ళిపోతారు జనాలు, వాళ్ళకి మాకు సంబంధం లేదు కదా అని. తెలివిగా వాళ్ళ తాలూకు మొదలుపెట్టి ఈయన తాలూకు హిందుత్వాన్ని తీసుకెళ్ళాడు. అందుకే అది అంత ఫేమస్ అయింది. అదొక స్ట్రాటజీ. వాళ్ళు చేస్తేనేమో స్ట్రాటజీ కరెక్టా, మనం చేస్తే కాదా, దీన్ని మనం తప్పు పట్టాలా, ఎందుకు తప్పు పట్టాలి, ఏ విధంగా తప్పు పట్టాలి. ఇంకొకటి ఏమంటాడు అంటే, ఇక్కడ బ్రహ్మని శివుడిని డెమిగాడ్స్ అన్నారంట భగవద్గీతలో, ఇస్కాన్ భగవద్గీతలో. కృష్ణుని మాత్రం పూజించాలి అన్నారంట. ఎస్, అది ప్రతి ఒక్క నువ్వు మతం అంటావు కదా, అంటే శైవం కానీ లేకపోతే ఇటుపక్క వైష్ణవం కానీ శాక్తం కానీ ఏది తీసుకున్నా వాటన్నిటిలోనూ కూడా ఉన్నది అదే. శైవంలో శివుడు దేవుడు, విష్ణువు జీవుడు. వైష్ణవంలో విష్ణువు దేవుడు, శివుడు జీవుడు. ఎందుకు అంటే వాళ్ళు మోక్ష సాధన కోసం ఒకరి మీద పూర్తిగా దృష్టి నిలపాలి, మిగతా వాళ్ళందరినీ గౌరవించాలి. అది ప్రతి ఒక్క నమ్మకంలో కానీ వాళ్ళ యొక్క మతంలో కానీ ఉంది. అంటే ఇక్కడ మతం అని వాడుతున్నాను ఈ ట్రావెలర్ గారికి అర్థం అవ్వాలని, ఉన్నదే అది. సో అక్కడ నీకు తప్పు అనిపించింది, ఇక్కడ ఎందుకు తప్పు అనిపించింది? ఇక్కడ వీళ్ళంతా కూడా కృష్ణుడి మీద దృష్టి నిలిపి మోక్షం వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు వీళ్ళని డెమిగాడ్స్ అన్నారు. తప్పే ఉంది. ప్రతి ఒక్క మన దాంట్లో శాఖలో కూడా ఇది ఉండేదే. ఇది కూడా తప్పు పట్టడానికి ఏం లేదు. బట్ అగైన్ వాళ్ళ భగవద్గీతలో శ్రీకృష్ణుడిని తప్ప మిగతా దేవుళ్ళని కానీ మొక్కితే వాళ్ళంతా పాషండులే అన్నారు కదా. ఎస్, ఇది అబ్జెక్షనబుల్, ఖచ్చితంగా అబ్జెక్షనబుల్. మీరు అంటే ఇస్కాన్ వారికి నేను చెప్తున్నా, ఒక కల్ట్లో తయారవ్వకండి. నెక్స్ట్ ఇస్కాన్ వారికే నేను చెప్తున్న మాట ఏంటంటే, అసలు ఇది తయారైంది విదేశీ వాళ్ళ కోసం కదా, మీరు అక్కడ ఉండండి, అక్కడ చేయండి. క్రిస్మస్ టైంలో రాముడికి సీతకి లక్ష్మణుడికి ఎవరో శాంత తాలూకు బట్టలేసి అవన్నీ ఎక్కడెందుకు చేస్తున్నారు? మీరు చేయాల్సింది విదేశాల్లో చేస్తే ఓకే క్రిస్టియన్స్ని ఆకర్షించడానికి మీరు చేస్తున్నారు అనుకోవడానికి ఇక్కడ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఆల్రెడీ ఉన్నది హిందువులు. కృష్ణుడినే నమ్మమని మీరు ఎక్కడికి వచ్చి ఎందుకు చెప్తున్నారు? ఆల్రెడీ వాళ్ళు కృష్ణుడు అనుకోవట్లేదా? హిందూ అంటేనే వాళ్ళ దేవుళ్ళలో కృష్ణుడు భాగం కాదా? మరి కృష్ణుడిని మాత్రమే నమ్మాలని ఇక్కడ ఎందుకు చెప్తున్నారు మీరు? అసలు హిందువులకి ఎందుకు ఇస్కాను? మీరు ఉండాల్సింది క్రిస్టియన్స్ దగ్గర లేకపోతే ముస్లిమ్స్ దగ్గర. ఒకవేళ భారత్లో మీరు పెట్టుకుంటే మీ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అవ్వాలి? అటుపక్క ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అవ్వాలి. వాళ్ళని వదిలేసి ఆల్రెడీ హిందూ దేవుళ్ళని నమ్ముతున్న హిందువుల మీద మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు ఇక్కడ మీకు ఏం పని? ఇది ఖచ్చితంగా తప్పే, ప్రతి ఒక్క హిందూ కూడా ఖండించాల్సిన విషయమే. ఇస్కాన్ అయినా లేకపోతే ఇంకేదైనా సంస్థలు ధర్మాన్ని పట్టుకొని ఉన్నాయి తప్ప వీటి వల్ల ధర్మం నడవట్లేదు. అలా అనుకుంటే వీళ్ళు సైడ్ ట్రాక్ తప్పిపోయినట్టే. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇస్కాన్ని ఖండిస్తున్నాను. ఇలానే తప్పులు చేస్తే ఏ సంస్థనైనా ఖండిస్తాను. ఫస్ట్ ధర్మం. వీళ్ళేదో కాస్తో కోస్తో ధర్మానికి మంచి చేస్తున్నారంటే అది మీ తాలూకు రెస్పాన్సిబిలిటీ కనుక చేస్తున్నారు. అంతే తప్ప మీకు ఎవరు లీనియన్స్ ఇచ్చిలే, మీరు ఇష్టానుసారంగా ఏం చేస్తే అదంతా కూడా ఓకే అనేస్తారు అనుకోవద్దు. హిందువులని ఏమర్చే పని కానీ, హిందువులని సైడ్ ట్రాక్ చేసే పని కానీ, హిందువులను తమ ధర్మం నుంచి వేరే సైడు పట్టుకెళ్ళే పని కానీ, మన పురాణాలు లేకపోతే మన ఇతిహాసాలు, మన తాలూకు స్క్రిప్చర్స్ కానీ, మన తాలూకు దేవుళ్ళని కానీ అవహేళన లేకపోతే వాటిని ఎవరైనా తప్పు పట్టేటట్టుగా చేస్తే ఖచ్చితంగా వాటిని ప్రతి ఒక్కరు ఖండించాలి. అది ఏ సంస్థ అయినా కానీ. ధర్మాన్ని ఎవరైతే ముందు పెట్టుకొని ధర్మం అనేది నాకు ఫస్ట్ దేవుడు అనుకుంటాడో వాళ్ళంతా ఈ పని చేయాలి. సో నేను ఈ విషయాల్లో ఇస్కాన్ని ఖచ్చితంగా తప్పుపడుతున్నాను, ఎవరు ఏమనుకున్నా కానీ. ఇంకోటి ఏమంటాడంటేనండి, రాధా మనోహర్ స్వామి అంట బైబిల్ మొదలుపెట్టిన తర్వాత ఈ క్రిస్టియన్స్ అంతా కూడాను పురాణాలు తీసుకొచ్చి ఈ పురాణాల గురించి, అంటే బ్రహ్మకి సరస్వతి కూతురు అవుద్ది కదా, ఇలాంటి ప్రశ్నలన్నీ చాలా అడుగుతున్నారంట. అందువలన మన హిందువులకి చాలా లాస్ అయిపోతుందంట. కనుక మనమంతా కూడా బైబిల్ గురించి చెప్పడం మానేసి ఆ పురాణాల గురించి చెప్పాలంట. అప్పుడు వాళ్ళకు కూడా తెలిసి వస్తుందంట. క్రిస్టియన్స్కి ఏమీ తెలియడం లేదంట. వెరీ గుడ్, షబాష్. మరి వీడేమైనా క్రిస్టియన్స్ మీద వీడియోస్ పెడతాడంటే నాకేం అవసరం అంటున్నాడు, నేను ఎందుకు పెట్టాలి అంటున్నాడు.
పైగా ఇంకేమంటున్నాడు అంటే వీడి మీద ఎవరో కేసులు పెడితేనంట వీడిని రక్షించింది ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ అంట, అందువలన క్రైస్తవం మీద వీడు వీడియోలు పెట్టాడంట. క్రిస్టియన్స్ మీద వీడియోలు చేయను. ఎందుకు చేయను అని అంటే, ఈ వినోద్ నా మీద ఎస్సీ ఎస్టీ ట్రై చేసినప్పుడు నన్ను జైల్లో పెట్టిద్దామని ఘోరంగా ఒక 1 వీక్ తిరిగి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయించి ఇవన్నీ చేసినప్పుడు నేను అందులో ఇరుక్కోకుండా నన్ను కాపాడింది నా క్రిస్టియన్ ఫ్రెండ్. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారా? వీడి పర్సనల్గా ఏవైనా జరిగితే దాన్ని తీసుకొచ్చి ఓవరాల్గా చూపిస్తున్నాడు అనమాట. వీడి మీద ఎవరైనా సాయిబాబా గురించి అడిగితే పూర్తిగా హిందూ తాలూకు సంస్థ మీదే దాడి చేస్తాడు, లేదా హిందువుల మీదే దాడి చేస్తాడు, ధర్మం మీదే దాడి చేస్తాడు. వీడికి ఎవరో ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ రక్షిస్తే క్రిస్టియానిటీనే ఏమండంట. ఇది ఎక్కడ లాజిక్ అండి? వీడు ఎంత సైకోనో మీకు అర్థమవుతుందా? అయితే నువ్వేమంటున్నావు? ఎవరైనా మనల్ని క్వశ్చన్స్ చేస్తే పురాణాల గురించి, వాళ్ళ బైబిల్ గురించి మాట్లాడొద్దు, ఫస్ట్ మనం మన పురాణాల గురించి మాట్లాడాలి అంటున్నావు కదా. ఇందాకే చెప్పాను నేను, అదే క్వశ్చన్ నిన్నేస్తున్నా. నిన్ను ఎవడైనా సాయిబాబా మీద అడిగినప్పుడు సాయిబాబా గురించి నువ్వు ఎందుకు చెప్పట్లేదు? సాయిబాబా హిందుత్వానికి ఏంటి సంబంధం అనేది ఎందుకు చెప్పట్లేదు? శాస్త్ర ప్రమాణం అంటే ఏంటి ఎందుకు చెప్పట్లేదు? ముస్లింని హిందువులు ఎందుకు పూజించాలంటే ఎందుకు చెప్పట్లేదు? అది వదిలేసి పర్సనల్ దాడికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అంటే నువ్వైతే పర్సనల్ దాడికి వెళ్తావు కానీ మేము మాత్రం బైబిల్ చెప్పకూడదా? ఇది ఎక్కడ లాజిక్? నీది కాకపోతే ఊరంతా దేకమన్నాడంటే ఎవడో, అలా ఉంది ఇది. మీకు అర్థమైందండి? అంటే వీడికి ఏమీ కూడా లాజికల్ పట్టవు. వీడికి నచ్చినట్టు వీడు చేస్తాడు, కానీ మిగతా వాళ్ళు కూడా వీడి చెప్పినట్టే వినాలి. వీడి సైకోయిజం ఏ పీక్లో ఉందో మీకు అర్థమవుతుందండి? వీడు మాట్లాడే ఏ లాజిక్ కూడా, వీడు చెప్పే ఏ నీతి సూత్రం కూడా వీడికి పనిచేయదు, వీడు పాటించడు. ప్రతి దానికి ముందు వీడే అడ్డం వేసుకుంటాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే వీడు చెప్పేదానికి ముందు అడ్డం వేసుకునేది వీడే, ఆ పని చేయడు. కానీ ఓహోహోహో నీతి సూత్రాలు ఏం చెప్తాడండి, అంటే శాస్త్రం 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 అంటాడు. ఆ శాస్త్రాన్ని పాటించింది వీడే ముస్లింని తీసుకొచ్చి హిందువుల మీద పెడుతున్నాడు, దానికోసం కేసులు పెడుతున్నాడు. ఎలా, ఎందుకు చెప్పాలి కదా, మాట్లాడాలి కదా. కానీ నువ్వు చెప్పవు కదా అని మేము చెప్పకుండా ఉండం. ఇప్పుడు నువ్వు అడిగావు కదా ఎందుకు మేము బైబిల్ గురించి మాట్లాడుతున్నామని, దానికి నేను ఆన్సర్ ఇస్తా. అరే బాబు, రాధా మనోహరో లేకపోతే ఇంకొకరో బైబిల్ మొదలుపెట్టిన తర్వాత వీళ్ళేం పురాణాల గురించి మాట్లాడట్లే. అసలు బ్రిటిషర్స్ మన తాలూకు దేశంలోకి వచ్చిన వెంటనే మన గ్రంథాల్లో ఏముంది, సాంస్క్రిట్లో ఉంది కనుక వాళ్ళకి తెలియదు కనుక సాంస్క్రిట్ నేర్చుకొని మరి మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు ఒక పెద్ద గ్రూపే తయారయ్యి మన వేదాలని, మన తాలూకు ఇతిహాసాలు, పురాణాలు మొత్తం ఒక 50 వాల్యూమ్స్ ఉంటాయి. సీక్రెట్ బుక్స్ ఆఫ్ ఈస్ట్ అని చెప్పి ఉంటుంది, మీరు ఎక్కడైనా చూసుకోండి, గూగుల్లో కొట్టండి. 50 వాల్యూమ్స్ రాశారు. ఎందుకు? వాళ్ళు అర్థం చేసుకోవడానికి. పురాణాలని వాళ్ళు అంటే ట్రాన్స్లేట్ చేశారు, మనుధర్మశాస్త్రాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారు? మన దాంట్లో ఏముందో తెలుసుకొని దాని ద్వారా వాళ్ళ మత మార్పిడి చేయడం కోసం. ఇంతేనా? దీనికి ముందు ఎప్పటి నుంచో వేదాల్లో యేసు, లేకపోతే మీ తాలూకు భవిష్య పురాణంలో లేకపోతే ఆ గ్రంథంలో ఈ గ్రంథంలో యేసుని మొదలుపెట్టింది ఎవరు? మన ఇళ్ళ మీదకి వచ్చేది ఎవడు? మనం ఏ రోజైనా వెళ్ళామా క్రిస్టియన్స్ తాలూకు ఇళ్ళ మీదకి? మనం ఏ రోజైనా మా దేవుని నమ్ము అన్నామా? ఎప్పుడు మొదలుపెట్టాం? ఈ మధ్యకాలంలో మొదలుపెట్టాం, 10 సంవత్సరాల నుంచి అనుకుంటా. మరి వాళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎప్పటి నుంచి మన గ్రంథాల్లో వాళ్ళ దేవుడు ఉన్నాడని చెప్తున్నారు, గ్రంథాలు రాశారు? ఎప్పటి నుంచి మన ఇళ్ళ మీదకి వస్తున్నారు? ఎప్పటి నుంచి మనల్ని మతం మారుస్తున్నారు? నువ్వు వెళ్ళి క్రిస్టియన్కి నీ గ్రంథంలో ఏముందో చెప్తే వాడెందుకు వింటాడు? వాడికేం పట్టింది? వాడికి చెప్పాల్సింది ఏంటంటే వాడు ఏ గ్రంథాన్ని తీసుకొని మన దగ్గరికి వస్తున్నాడో దాంట్లో ఇన్ని తప్పులు ఉన్నారా బాబు అని చెప్పాలి. ఈరోజు నువ్వు ఏ రోజైతే సాయిబాబాని తీసుకొని మా దగ్గరికి వచ్చావో, ఆ సాయిబాబా పలానా ఇదిరా అని మేము అడుగుతున్నాం, వాళ్ళకే అదే చేసాం. మేము సమన్యాయం పాటిస్తాం రా బాబు, సమన్యాయం పాటిస్తాం. నిన్ను అడుగుతుంటే మొహం ఎక్కడెట్టుకోవాలో తెలియక ఎవడో నీకు దిక్కు లేక వాడి దగ్గరికి వెళ్ళావు. అర్థమైందా? నీ దగ్గర ఆన్సర్ లేవు, వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ లేవు. పురాణం గురించి వాడికి చెప్తే వాడేం సమాధానం చెప్తాడు? అసలు వింటాడా? విన్నా దాన్ని పాటిస్తాడా? వాడికి నమ్మకం ఉందా? కానీ బైబిల్ గురించి చెప్తే ఈరోజు ఎంతమంది పాస్టర్లు నోరు మూసుకు కూర్చున్నారు, ఎంతమంది పాస్టర్లు బైబిల్ మీద సమాధానాలు చెప్పలేకున్నారు, ఎంతమంది పాస్టర్లు పాత నిబంధన గురించి అడిగితే మొహం తిప్పుకొని వెళ్ళిపోతున్నారు, మాకు సంబంధం లేదు అన్నట్టు. ఎంతమంది హిందువులకి ఈరోజు బైబిల్ గురించి తెలిసింది, ఎంతమంది హిందువులు ఈరోజు మత మార్పిడికి లోను కాకుండా ఉన్నారు. ఇదంతా ఎవరు చేశారు? ఎవరు చేశారు? బైబిల్ మీద మొత్తం విషయం అంతా కూడా చెప్పడం వలన అది ఈరోజు సాధారణ జనాల్లో కూడా వెళ్ళడం వల్ల కదా జరిగింది. బైబిల్ గురించి మాట్లాడకుండా పురాణాల గురించి మాట్లాడితే ఏం లాభం? ఎవడ వింటాడు? చెప్పొచ్చు, కాదనట్లేదు.
మన హిందువులకి పురాణాల్లో ఉన్నది చెప్పొచ్చు. నువ్వు చెప్తున్నానన్నావు, మంచిదే, కాదనట్లేదు. కానీ నీ ఇంటెన్షన్ ఏంటి? అది కరెక్టా? నీకు శాస్త్ర పరిజ్ఞానం ఉంది అన్నావు, కానీ అది ఎంతవరకు పనికొస్తుంది, అది ఏం చేస్తుంది, నువ్వు దాన్ని ఏ విధంగా నీ తాలూకు స్వార్థం కోసం వాడుకుంటున్నావు ముందుకు చెప్తాను నేను. అవి కూడా ఉన్నాయి. ముస్లింని ప్రమోట్ చేస్తాడు, క్రైస్తవుల మీద వీడియోలు చేయడు, క్రైస్తవుడి దగ్గరికి వెళ్తాడు, హిందూ ద్వేష్ దగ్గరికి వెళ్ళి హిందువుల గురించి వ్యతిరేకంగా వీడియోస్ పెడతాడు. వీడేంటో మీకు అర్థమవుతుందండి? వీడేంటో మీకు అర్థమవుతుంది కదా? ఏమి లాలుచి ఉందిరా నీకు క్రైస్తవులతో? ఏమి లాలుచి ఉందిరా? ముస్లింని తీసుకొచ్చి మా మీద అంటగడుతున్నావు. నేను ఎగైన్ చెప్తున్నానండి, సాయిబాబా భక్తులకి నేను వ్యతిరేకం కాదు, సాయిబాబాకి నేను వ్యతిరేకం కాదు. నా ప్రాబ్లం అంతా కూడా క్వశ్చన్స్ అడగాలి. హిందువులకి ఏ విధంగా, ఏ శాస్త్ర ప్రకారం సాయిబాబాని పూజించాలి, ఇదే నా క్వశ్చన్. లేదా మీరు పూజించుకుంటామంటే మా దేవుళ్ళ మధ్యలో పెట్టొద్దు, మీరు వేరేగా కట్టుకోండి, సాయిబాబాని పూజించండి. అంతేగాని సాయిబాబా పాదాల కింద మా దేవుళ్ళని పెట్టడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. వీటిని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఒక హిందూగా నా మనోభావాలు దెబ్బతింటున్నాయి, కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మీ తాలూకు సాయి సచ్చరిత్రలోనే 103వ పేజీలో సాయిబాబా స్వయంగా చెప్పినట్టుంది. నేను నా గత వీడియోలో కూడా చూపించాను నేను. సో దాని గురించి మాట్లాడకుండా మిగతా హిందువుల మీద దాడి, హిందూ సంస్థల మీద దాడి చేస్తే లాభం ఏంట్రా? హిందువులంతా కూడా నువ్వు చెప్పిందంతా నమ్మేస్తారనుకుంటున్నావా? దుష్టశక్తులతో నువ్వు కలిసి మా అందరి మీద చేస్తే నమ్మేస్తారనుకుంటున్నావా? నువ్వు ఏమవుతావు అనేది జనాలే తీర్పు తీరుస్తారు. నీకు ముందున్న క్రెడిబిలిటీ ఎంత ఉంది, ఇప్పుడుండే క్రెడిబిలిటీ ఎంత అనేది జనాలే చెప్తారు. జస్ట్ మేము కంటెంట్ అందిస్తాం చాలు. నీలాగా పర్సనల్గా టార్గెట్ చేయడం, నీలాగా కేసులు పెట్టడం అవన్నీ మేము చెయ్యం. జనాలకి కంటెంట్ అందించడమే మా పని. ధర్మానికి ఎవడ అడ్డంగా నిలిస్తే వాడి గురించి శాస్త్రబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మేము చెప్పడమే మా పని. మిగతాదంతా జనాలు చూసుకుంటారు. ఇక ముఖ్యమైన పాయింట్ అండి, చాలా చాలా ముఖ్యమైన పాయింట్. వీడు ఏం చేశాడంటే, శాస్త్రాలు వీడికి తెలుసని చెప్తున్నాడు కదా, ఆ శాస్త్రాలని అందులో ఉన్న వారిని కూడా వీడి స్వార్థానికి వాడుకుంటున్నాడు. అద్వైతం అంటండి లోపల ఉన్న మతాలు, అంటే మన హిందుత్వంలో ఉన్న మతాల గురించి మాత్రమే చెప్పాయంట. అంటే వాళ్ళనే అడుగురా, బయట మతాల గురించి అసలు మాట్లాడకు, వాటి గురించి అసలు నువ్వు ప్రశ్నించకు అని చెప్పాయంట. అందుకే ఆది శంకరాచార్యులు గారు క్రైస్తవం, ఇస్లాం గురించి మాట్లాడలేదంట, కేవలం మన అవైదిక మతాల గురించి మాత్రమే మాట్లాడారంట. ఇంతకీ ఆది శంకరాచార్యులు ఏంటి, క్రైస్తవము, ఇస్లాం ఏంటి అని మీకు అనుమానం వస్తుందా? వీడు చెప్తున్న దాని ప్రకారం అయితే యాజ్ పర్ శృంగేరి ఆయన పుట్టి 1200 సంవత్సరాలే అయింది కనుక అప్పటికి ఇస్లాము, అప్పటికి క్రైస్తవం ఉన్నాయి కనుక ఆయన వాటిని పక్కన పెట్టి కేవలం ఈ యొక్క అవైదిక మతాల గురించే మాట్లాడారు అని వీడు చెప్తున్నాడు. చెప్తూనే ఆ వీడియోలో ఒకసారి చూడండి, మీరు నోరు జారాడు. 2500 సంవత్సరాల క్రితం 72 అవైదిక మతాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎందుకంటే అద్వైత స్థాయిలో ఎవరైతే ఉన్నారో, అద్వైతం ఎవరికైతే బాడీకి పట్టిందో వాడు ఎవడు పక్కన వాళ్ళ గురించి మాట్లాడాడు. వాళ్ళతో వాళ్ళల్లో ఉన్న తప్పులనే ఎంచుతారు. ఆదిశంకరాచార్య ఉన్నారు, అద్వైత సిద్ధాంతంతో వచ్చిర్రు. మరి సనాతన ధర్మంలో ఏదైతే వేదం ఉందో దీంట్లో చెప్పింది వాళ్ళకి నచ్చినట్టు అర్థం చేసుకొని ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకోకుండా సపరేట్ అయిన 72 అవైదిక మతాలు వచ్చినాయి. ఇప్పుడు మతం అని అంటే క్రిస్టియన్, ఇస్లామే కాదు, భారతదేశంలో 2500 years బ్యాకే 72 మతాలు ఉండే. ఇక్కడ ధర్మము మతం అంటే తేడా ఏందో హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా తెలియదు. ధర్మం ఏంటి, వేదంలో చెప్పింది ధర్మం, వేదంలో చెప్పింది వాడికి నచ్చినట్టు ఫాలో అయ్యేది మతం. అలాంటివి 72 వచ్చాయి. ఈ 72తో ఆదిశంకరాచార్య డిబేట్ పెట్టారు. ఇప్పుడు శృంగేరి పీఠం టైం లైన్ తీసుకుంటే 1200 years క్రితం ఆదిశంకరాచార్య వచ్చినట్టు. మరి క్రిస్టియానిటీ, ఇస్లాం అప్పటికి ఉన్నాయి కదా, ఇస్లాం వచ్చి 200 years అవుతుంది, క్రిస్టియానిటీ వచ్చి 800 years అవుతుంది. మరి ఆదిశంకరాచార్య 72 అవైదిక మతాలతో డిబేట్లు పెట్టారా, క్రిస్టియన్ ముస్లిమ్స్ తో డిబేట్లు పెట్టి దాన్ని ఆక్రమించుకున్నారా? సో వాట్ డు యు సే? సో ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది హిందూస్ ని. మనం హిందువులతోనే. హిందువులు అంటే ఈ వేదంలో చెప్పిన దాన్ని వాళ్ళకి నచ్చినట్టు ఫాలో అయ్యి సపరేట్ ఒక మతం లాగా ఫామ్ చేసుకున్నారు. వాళ్ళతో చేసి ఇది కాదురా బాబు పద్ధతి ఇది అని చెప్పి మళ్ళీ ఇంక ఇట్లాంటి మళ్ళీ సనాతన ధర్మం పుట్టకుండా 4 పీఠాలు పెట్టి ధర్మ బోధ జరిగేటట్టు చేశారన్నట్టు. 1200 సంవత్సరాల తర్వాత ఆది శంకరాచార్యులు పుట్టి వాటిని ఖండించారు అని చెప్తున్నాడు. అంటే 2500 సంవత్సరాల క్రితం ఉన్న మతాలని 1200 సంవత్సరాల తర్వాత వచ్చిన ఎలా ఖండించాడు? అంటే వీడికి తెలుసు ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది.
మీకు అర్థమవుతుందా? ఆయన ఎప్పుడు పుట్టాడనేది వీడికి తెలుసు, కానీ అద్వైతాన్ని, ఆది శంకరాచార్యుల్ని అడ్డదిడ్డంగా వాడేసుకుంటున్నాడు. ఎందుకంటే జనాలకి ఏం తెలియదని. ఇంతకీ ఆది శంకరాచార్యులు ఎప్పుడు పుట్టాడు? జాగ్రత్తగా వినండి. క్లియర్గా మీకు మన శాస్త్రాలు లేదా మన తాలూకు గ్రంథాల నుంచి మీకు ఎవిడెన్స్లు ఇస్తాను. ఈ బుక్ పేరు ఏది చరిత్ర. ఎంవిఆర్ శాస్త్రి గారు దీన్ని రాశారు. దీంట్లో 55వ పేజీ అండి. 55వ పేజీలో హెడ్డింగ్ ఏంటంటే ఆది శంకర క్షమించు అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు ఆయన. 55 పేజ్ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. దీంట్లో ఆయన చెప్పింది ఏంటంటే, మ్యాక్స్ ముల్లర్ లాంటి పాశ్చాత్య బృహస్పతులు ఆది శంకరుడు క్రీస్తు శకం అని రాశారు ఆయన. నేను అలానే చదువుకుంటూ వెళ్తాను. యాక్చువల్గా దాన్ని సామాన్య శకం అనాలి. 788లో పుట్టి 820లో పరమపదించాడని నిర్ద్వందంగా తేల్చారు. మీకు అర్థమవుతుందా? వీడు బ్రిటిష్ ఏజెంట్ కదా, సో బ్రిటిష్ వాళ్ళు పలికిన పలుకులే పలుకుతున్నాడు. మ్యాక్స్ ముల్లర్ పెట్టిన దానిని తీసుకొచ్చి మనకేమంటున్నాడండి, 1200 సంవత్సరాల క్రితమే ఆది శంకరాచార్యులు పుట్టారని చెప్తున్నాడు ఈ బ్రిటిష్ ఏజెంట్ సాయిబు. దీని తర్వాత ఏంటంటే, అంటే మహాచరిత్రకారుల మాటలను బట్టి ప్రపంచమంతా నమ్ముతున్న ప్రకారం క్రీస్తు శకం 788కి ముందు ఆది శంకరాచార్యులు పుట్టనే లేదు. ఇప్పుడు ఎవిడెన్సెస్లోకి వెళ్దాం. ఒక్కసారి కల్హనుడి రాజతరంగిణి చూడండి. ఈ రాజతరంగిణి అనేది కాశ్మీర్ రాజుల తెలుగు చరిత్రను చెప్తుందనమాట. ఇది మనకి చాలా చాలా ప్రామాణిక గ్రంథం. దాంట్లో ఏమనంటే ఉందండి, కాశ్మీర్ రాజుల్లో 70 వాడైన గోపాదిత్యుడు క్రీస్తు పూర్వం 417 నుంచి 60 ఏళ్ళు రాజ్యమేలాడని, అతడే క్రీస్తు పూర్వం 366లో శంకరాచార్య దేవాలయాన్ని శ్రీనగర్లో కట్టించాడని రాజతరంగిణి చెప్తుంది. లోయకు 1000 అడుగుల ఎత్తున తఖ్త్ ఈ సులేమాన్ కొండ మీద కట్టిన ఈ ఆలయాన్ని అనంతర కాలంలో ముస్లిం రాజు జైసిల్ అబ్డిన్ మరమ్మతు చేయించాడని కూడా కాశ్మీర్ చరిత్రను బట్టి మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళ హిస్టరీని బట్టి. మన చరిత్రకారులు ఆది శంకరుణ్ణి పుట్టించిందేమో క్రీస్తు శకం 788లో. అంటే క్రీస్తు పూర్వం 366లో శంకరాచార్యాలయం వెలిశాక 1154 ఏళ్ల తర్వాత అన్నమాట. అంటే శంకరుడు పుట్టక ముందే 1184 సంవత్సరాల ముందు ఆ కాశ్మీర్ రాజు శంకరాచార్యుడి పేరు మీద ఆ ఆలయాన్ని కట్టించాడట. ఇది ఎక్కడ విడ్డూరం అండి? అర్థమైందా మీకు? మనిషి తాను పుట్టడానికి 1000 ఏళ్లకు పూర్వమే తన పేర గుడి కట్టించుకోగలడని మనకు తెలిసింది కదా. ఎంవిఆర్ శాస్త్రి గారు ఒక చిన్న చమక్ విసిరారనమాట ఇక్కడ. ఇప్పుడు రెండవ ఎవిడెన్స్లోకి వెళ్దాం. నేపాల రాజవంశావళి తిరగేయండి. సూర్యవంశ రాజు వృషదేవ వర్మ పాలిస్తుండగా క్రీస్తు పూర్వం 487లో దక్షిణాది నుంచి ఆది శంకరాచార్యుడు నేపాల్ వచ్చి బౌద్ధ విశ్వాసాలను ధ్వంసం చేశాడని తెలుస్తుంది. ఇది ఎందులో అంటే ద ఇండియన్ యాంటిక్ వాల్యూమ్ 13 అండి, పేజ్ నెంబర్ 411. ఇది మీ స్క్రీన్ మీద వేస్తాను. క్రీస్తు పూర్వం 487 అంటే మన చరిత్ర పుస్తకాల ప్రకారం ఆది శంకరాచార్యుడు ఇంకో 1275 ఏళ్లకు పుడతాడనగా, అర్థమైందా? వీళ్ళు ఏదైతే చెప్తున్నారో దానికి 1275 ఏళ్లకు ముందే నేపాల్ వెళ్ళి అక్కడ బౌద్ధ మతం తాలూకు అందరినీ కూడా నాశనం చేసేసాడంట. పుట్టనవాడు దేశాంతరాలకు వెళ్ళి జైత్రయాత్ర సాగించగలడని ఇందాక చెప్పింది నిజమేనని దీన్ని బట్టి రుజువైంది కదా. ఇక ప్రాచీన చరిత్ర గ్రంథాల ప్రామాణికతను శంకించే ముందు శంకరుడు క్రీస్తు శకం 788 నాటి వాడని తాము అంటున్న దానికి ప్రమాణం ఏమిటో సోకాల్డ్ చరిత్రకారులు చెప్పాలి. ఎవరు? మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు, లేదా ఈ సాయిబ్ గాడు. ఇక్కడ మ్యాక్స్ ముల్లర్ వంటి మహాపురుషులకు అంటే ఆయన తీసుకున్నది ఏంటి అంటే ఒక శ్లోకం తీసుకున్నాడంటండి. ఆ శ్లోకం ఏంటనేది నేను వేస్తాను. ఇప్పుడు నేను అది చదవట్లేదు ఎందుకంటే లెంగ్త్ పెరిగిపోతుంది కనుక స్క్రీన్ మీద నేను వేస్తాను. ఇది దీంట్లో అంటే నేను మరికొంచెం ముందుకు వెళ్తున్నాను. ప్రపంచమంతటా ప్రతి ఏడు శంకర జయంతి జరుపుకునేది దశమి నాడు కాదు, వైశాఖ శుద్ధ పంచమిన. అలాగే ఆది శంకరుడు పుట్టింది విభవ సంవత్సరంలో కాదు, నందనలో. దీన్ని బట్టే తెలుస్తుంది. ఈ శ్లోకంలో పేర్కొన్నది ఆది శంకరుడు జననాన్ని కాదు. మరి ఎవరి గురించి? ఈ వివరాలు సరిపోయేది అభినవ శంకరుడు గురించి. మీకు అర్థమవుతుందా? ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఆది శంకరుడు అని, అది ఆది శంకరుడు గురించి కాదండి, అభినవ శంకరుడు గురించి. ఆ సంగతి సదాశివ బ్రహ్మేంద్రుడి గురురత్న మాలికకు ఆత్మబోధస్వామి రాసిన సుషుమ వాక్యానంలో ఈ కింది శ్లోకం కూడా చూస్తే అర్థమవుతుంది. ఆ శ్లోకం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.
విభవ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి నాడు కలిశకం 3889 అనగా క్రీస్తు శకం 788లో అభినవ శంకరాచార్యుడు జన్మించాడని తాత్పర్యం. ఆదిశంకరుడు కాలడిలో పుట్టగా అభినవ శంకరుడు చిదంబరంలో జన్మించాడు. ఆయనలాగే ఈయన దేశమంతటా తిరిగాడు. తర్వాత ఆదిశంకరులాగే ఈయన కాశ్మీర్ వెళ్ళి కొంతకాలం సర్వజ్ఞ పీఠం అధిష్ఠించాడు. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరికీ చాలా పోలికలు ఉన్నాయండి. ఆదిశంకరుడు 32వ ఏట శివైక్యం చెందగా అభినవ శంకరుడు కాలం చేసింది 52వ ఏట అనగా క్రీస్తు శకం 840లో. అయితే ఆయనే ఆదిశంకరుడు అని అడ్డగోలుగా నిర్ణయం చేసిన పాశ్చాత్య చరిత్రకారులు అది నిజమని జనానికి భ్రమగలపడం కోసం ఆదిశంకరుడి 32 ఏళ్ల ఆయుస్సునే అభినవ శంకరుడికి అనుమతించి క్రీస్తు శకం 320లోనే అంటే 20 ఏళ్లకు ముందే చంపేశారనమాట. ఇలాంటి లీలలు అలాంటి వారి చరిత్రలో చాలానే చేశారు. ఇక క్రీస్తు పూర్వం 509లో శంకరుడు పుట్టడానికి ఆధారం కాలగర్భంలో కలిసిన బృహత్ శంకర విజయం ఒక్కటే కాదు, ఆదిశంకరుడు తన జీవితకాలంలో దేశం నలుమూలలా స్థాపించిన శంకర పీఠాల్లో ఒక్క శృంగేరి మినహా, వీడు కోట్ చేసింది శృంగేరినే, దాని గురించి కూడా వద్దాం, అన్ని రికార్డులు ఇదే సంగతి చెబుతున్నాయి. పీఠం స్థాపించింది మొదలుకొని ఏ ఆచార్యుడు ఎప్పుడు వాళ్ళ ఆధిపత్యం స్వీకరించారు అనేది వీళ్ళు పీఠికలు వేసుకున్నారనమాట, అంటే టైం టేబుల్ వేసుకున్నారు. ఒక్కసారి కంచి కామకోటి పీఠం అనేది ఒకసారి స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఆచార్యుడి పేరు, ఆధిపత్య కాలం, గతించిన సంవత్సరం. శంకరాచార్య ఆధిపత్య కాలం 6 క్రీస్తుపూర్వం 476, సురేశ్వరాచార్య 70 క్రీస్తుపూర్వం 406, సర్వజ్ఞాత్మ 42 క్రీస్తుపూర్వం 364 ఇలా వెళ్ళింది. ఈ వివరాలను శృంగేరి పీఠం వారు అంగీకరించరు. ఎందుకంటే అసలు కంచిపీఠం ఆదిశంకరుడు స్థాపించిందే కాదని వారి దృఢ విశ్వాసం. ఇందులో నిజ నిజాలు ఇక్కడ అప్రస్తుతం. అసలు పీఠం పుట్టుక గురించే వివాదం ఉంది కనుక కంచిని వదిలేద్దాం. మరి ద్వారక పీఠం గురించి ఏంటి? అదైతే గ్యారంటీగా ఆదిశంకరులు స్థాపించిందే కదా, కాదని ఎవరు ఇంతవరకు అనలేదు కదా, అంటే దాని మీద ఎటువంటి ప్రాబ్లం కానీ గొడవ కానీ లేదు. మరి ద్వారక పీఠం రికార్డులు ఏం చెప్తున్నాయి ఒకసారి చూడండి. ఆచార్యుడి పేరు, ఆధిపత్య కాలం, గతించిన సంవత్సరం. బ్రహ్మస్వరూపాచార్య 42 క్రీస్తుపూర్వం 447, చిత్సుకాచార్య 24 క్రీస్తుపూర్వం 423, సర్వజ్ఞాచార్య 59 క్రీస్తుపూర్వం 364, బ్రహ్మానంద తీర్థ 49 క్రీస్తుపూర్వం 315. ఆదిశంకరుడు క్రీస్తు శకం 8వ శతాబ్దం వాడని శంకర పీఠాల్లో నమ్ముతున్నదల్లా శృంగేరి వారే. వారి అభిప్రాయమే నిజమైతే ఆదిశంకరుడు స్థాపించిన ద్వారక పీఠం క్రీస్తుపూర్వం 490లోనే ఎలా వెలిసింది? దాని నుంచి అవిచ్ఛిన్నంగా సాగుతున్న అక్కడి ఆచార్యుల కాలక్రమం, అక్కడి పీఠాధిపతులు దుర్బుద్ధితో బనాయించారని అనుకోవాలా? పోనీ ఇతర పీఠాల రికార్డులు నమ్మశక్యం కానివి అనుకుందాం. యథార్థం ఏమిటో నిర్ద్వందంగా వెల్లడించడానికి కనీసం శృంగేరి పీఠంలోనైనా స్పష్టమైన రికార్డు ఉందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. వీడు శృంగేరి పీఠాన్నే కదండి కోట్ చేశాడు. కనీసం శృంగేరి పీఠంలోనైనా స్పష్టమైన రికార్డు ఉందా? ఆదిశంకరాచార్యులు ఎప్పుడు దాన్ని స్థాపించారు, ఆదిశంకరాచార్యులు ఆ పీఠం తాలూకు ఆచార్యుడిగా ఏమైనా ఉన్నాడు అనేది ఏమైనా ఉందా? ఒకసారి చూద్దాం. అది కూడా 1963 ఫిబ్రవరిలో శృంగేరి పీఠానికి చెందిన వారు వెలువరించిన స్మృతి కుసుమాంజలి సునేవీర్ చివరిలో ఇచ్చిన శృంగేరి జగద్గురు పరంపర ఇలా సాగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. స్క్రీన్లో చూడండి. ఆచార్యుడి పేరు, సన్యాసం క్రీస్తు శకం, ముక్తి క్రీస్తు శకం, పీఠాధిపత్యాలు. శ్రీ శంకర భగవత్పాదులు, సన్యాసం క్రీస్తు శకం డాష్ ఉంది అక్కడ చూడండి. ముక్తి క్రీస్తు శకం డాష్ ఉంది అక్కడ, అంటే వాళ్ళకి తెలీదు. పీఠాధిపత్య కాలం అది కూడా డాషే ఉంది. ఆ నెక్స్ట్ శ్రీ సురేశ్వరాచార్య, ఆయనది కూడా డాష్ ఉంది, సన్యాసం ఎప్పుడు తీసుకున్నారు అనేది. ముక్తి 773, పీఠాధిపత్య కాలం అది కూడా ఖాళీగానే ఉంచేశారు. అంటే శృంగేరి దగ్గర ఆదిశంకరాచార్యులు ఎప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉన్నాడు లేదా అది ఎప్పుడు స్థాపించారు అనేది రికార్డే లేదు. కానీ వీళ్ళు మాత్రం కంచి లేకపోతే వాళ్ళ తాలూకు అందరివి కూడా కాదు అని చెప్పేస్తున్నారు. సో తెలివిగా వీడు ఏం చేశాడు? క్రీస్తు పూర్వం 520 సంవత్సరాల్లో పుట్టిన ఆయన్ని తీసుకెళ్ళి 1200 సంవత్సరాల క్రితమే పుట్టాడని చెప్పి ఆ కాలంలో క్రైస్తవ, ఇస్లాం మతాలు ఉన్నా కూడా ఈయన పోరాడడం లేదు అని వీడి తాలూకు వాదనకి దానిని తీసుకొచ్చి ఆదిశంకరాచార్యులను మోసం చేస్తున్నాడు, అద్వైతాన్ని మోసం చేస్తున్నాడు. అసలు అద్వైతం అంటే మన లోపల ఉన్న మతాల గురించే మాట్లాడాలంట, బయట ఉన్న మతాల గురించి మాట్లాడకూడదంట. ఇది ఎక్కడ అద్వైతం అండి? ఏ యొక్క అద్వైతాచార్యుడు చెప్పాడు ఇతర మతాలతో మాట్లాడకూడదు అని? నేను మొన్ననే అడిగాను,
అసలు మన మతాల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అద్వైతం అనుకుంటే అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి కదా! అన్ని మతాల దేవుళ్ళని కూడా తీసుకోవాలి కదా! నేను దాంట్లో ఉన్న రజ్జు సర్పో భ్రమ అనే దాని గురించి కూడా నేను చెప్పాను. మనం దూరం నుంచి చీకట్లో చూస్తే తాడును కూడా పాము అనుకొని భ్రమపడతాం. కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాతే అది పాము కాదు తాడు అనుకుంటాం. సో బ్రహ్మాన్ని కూడా అలానే చూస్తాం. అలా చేసేది ఏంటి అంటే మాయ. ఇక్కడ వెరైటీగా రివర్స్ కూడా ఉంటుంది. అదెలా? పాముని చూసి తాడు అనుకుంటున్నాం అనమాట హ్యాపీగా. ఏం లేదులే అనుకుంటున్నాం. కానీ అది పాము దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అది అరే బాబు తాడు కాదురా బాబు పాము. అది కూడా భ్రమే. మన తాలూకు చాలా పెద్ద పెద్ద మనుషులంతా కూడా అలా కూడా భ్రమపడ్డారు. అది కూడా అద్వైతమే. అలా చేయించింది కూడా ఈ భ్రమే. మరి మిగతా మతాల్లో ఉన్న దేవుళ్ళు కాదని మీరు ఎలా చెప్తారు? అద్వైతంలోకి ఎందుకు తీసుకోకూడదు అని అంటే ఈయనే చెప్తున్నాడు కదా, వేదమే కేవలం ధర్మం. వేదంలోంచి తీసుకొని తమకు నచ్చినట్టుగా చేసుకున్నామని మతాలు అసలు ఇది ఎవరికీ తెలియదని చెప్పాడు కదా. సరే పోనీ అదే తీసుకుందాం. మరి ఇతర మతాలు కూడా వాళ్ళకి నచ్చినట్టే ఉన్నారు కదా, అసలు వేదానికి దానికి సంబంధం లేదు కదా. మరి ఆ యొక్క దాన్ని తీసుకుంటే మరి ఇవి అవైదిక మతాలు అవుతాయా లేదా? వేదంలో ఉన్న పరబ్రహ్మానికి ఈ యొక్క ఇతర మతాల్లో ఉన్న దేవుళ్ళకి పోలిక ఏమైనా ఉందా? అగైన్ నేను చెప్తున్నానండి, ఈ విషయంలో క్రిస్టియన్ వాళ్ళు యెహోవాని కానీ లేకపోతే యేసుని కానీ పూజిస్తున్నారంటే అది వాళ్ళ విశ్వాసం. నేను హిందూ ధర్మం ప్రకారం మాట్లాడుతున్నాను. అల్లాని వాళ్ళు ఖురాన్ ప్రకారం పూజిస్తారంటే అది వేరే విషయం, వాళ్ళ విశ్వాసానికి సంబంధించిన విషయం అది. కానీ ఇక్కడ హిందూ ధర్మంలో మాట్లాడితే వేదం పరంగా వాళ్ళని దేవుళ్ళని ఎలా అనాలి? నువ్వు చెప్తున్న సూత్రమే, నీకు చెప్పాను కదా, నువ్వు చెప్తావు కానీ దాన్ని పాటించవని. మరి ఇక్కడ అవైదిక మతాల కిందే కదా అవి వస్తాయి. బౌద్ధిజాన్ని కూడా ఆయన ఆది శంకరాచార్యులు ఖండించాడు కదా. నిజానికి ఆది శంకరాచార్యులు ఉండేటప్పుడు ఇస్లాము క్రైస్తవం ఉండుంటే అసలు మాకి బాధే ఉండదు, ఆయనే ఖండించి వేసి ఉండేవాడు. అయినా అసలు ఇస్లాము క్రైస్తవం కత్తిని నమ్ముకున్నాయి తప్ప డిబేట్కి ఎప్పుడు వచ్చాయి? డిబేట్లు ఎక్కడ చేశారు? ఏమైనా చరిత్ర ఉందా? డిబేట్ చేద్దామని అంటే మెడ నరికేస్తారు. అంత అంటే ఉన్నతత్వం లేకపోతే అంత నిజాయితీ వాళ్ళు ఏడ్చిందా? ప్రపంచం మొత్తం కత్తి మీద అబద్ధాలు, క్రూరత్వం, మోసం, దగ వీటి మీద కదా నడిచింది. అది కూడా నీకు తెలీదా? ఎక్కడిది తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు నువ్వు? ఎక్కడ పెడుతున్నావు అంటే నీకు నచ్చినట్టుగా మార్చేసుకుంటావు అన్నమాట. నీకు హిందూ ధర్మం మీద భక్తి లేదు, గౌరవం లేదు. ఆది శంకరాచార్యుల మీద భక్తి లేదు, గౌరవం లేదు. అద్వైతం మీద భక్తి లేదు, గౌరవం లేదు. వేదం మీద భక్తి లేదు, గౌరవం లేదు. కేవలం నీకు ఇతర మతాల్లో అంటేనే నీకు ఇష్టం. వాళ్ళని మనవు, వాళ్ళతో వెళ్ళి హిందుత్వానికి బొక్కలు పెడతావు, ధర్మాన్ని తిడతావు, వాళ్ళ చేత తిట్టిస్తావు, వాళ్ళని ఖండించవు. పైగా ఖండించే వాళ్ళని జీపే గాడు, ఫోన్పే గాడు అంటావు. దీన్ని ఏమనాలి? జీపే ఫోన్పే పెట్టుకుంటే తప్ప? జీపే ఫోన్పే పెట్టుకోకపోతే ఎవరైనా కానీ ఆర్గనైజేషన్స్ ఎలా నడుపుతారు? నువ్విస్తావా డబ్బులు? వాళ్ళు తమ శక్తికి మించి అన్నీ వదిలేసి ఈరోజు ధర్మం కోసం పోరాడుతుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు అనడానికి నువ్వెవడరా? నువ్వెవడవి? నువ్వేమైనా ఇస్తున్నావా? ఇచ్చేవాడికి కూడా ఇవ్వద్దని చెప్తున్నాడు. వీడు విదేశీ శక్తులతో కలిసి హిందువుల మీద మోసం చేస్తూనే ఇంకా వీడు భ్రమలో ఉన్నాడు. వీడు చెప్పే మాట హిందువులు నమ్ముతారని. ఇంకొక మాట, మంచి మాట అన్నాడు. నేను శత్రువుల్లో కూడా మంచి మాటలు చెప్తే తీసుకుంటానండి. ఈరోజు హార్డ్ వర్క్ ఎవరైతే ఫీల్డ్లో చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. ఎస్ ఇవ్వండి. ఇప్పుడు ఫిలసాఫికల్గా, ఇంటలెక్చువల్గా పోరాడుతున్న వాళ్ళు లేదా గ్రౌండ్లో పోరాడుతున్న వాళ్ళు ఇద్దరూ కూడా సమానమే. ఎవరు హిందూ ధర్మం కోసం ఏ విధంగా వాళ్ళు పోరాడుతున్నా అందరూ సమానమే. నేను ఇక్కడ ఎవరిని తక్కువ కానీ ఎక్కువ కానీ చేయట్లే. హిందూ ధర్మం కోసం తమకి కాలం అంటే సరిపోకపోయినా మిగతా ఇతర విషయాల్లో వాళ్ళు బిజీగా ఉన్నా హిందూ ధర్మం కోసం డబ్బులు ఇచ్చి వాటిని తోడ్పడుతున్న వాళ్ళు కూడా హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళే. ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఎవరూ లేకపోతే ఒకరి తోడ్పాటు ఇంకొకరికి లేకపోతే అది ప్రాబ్లమే. ఇవ్వద్దని ఎలా చెప్తారో నువ్వు? అంటే నీకు నచ్చలేదు కనుక, నీకు సాయిబాబాని ఎవరు అని అడిగారు కనుక నీకేమో కోపం వచ్చేసి వాళ్ళకి ఇవ్వద్దని చెప్తావా? ఇదే న్యాయం? అది వీళ్ళు వినేస్తారు అని నీకు ఒక పెద్ద భ్రమ. ఇక క్లియర్గా చెప్పాను కదండి ఆది శంకరాచార్యులు ఎవరు అనేది. ఇంకా ఇప్పుడు వీడి తాలూకు క్యారెక్టర్ కూడా వద్దాం. నేను ఒక మాట అన్నాను కదా, వీడికి హిందూ ధర్మం అన్నా హిందూ దేవుళ్ళు అన్నా వీడికి పడదు అని. ఎందుకు అంటే ఒక్కసారి ఈ ఆడియో క్లిప్ వినండి. ఊరుకోను ఉంటది బ్యాండ్, ఎవడెవరికి బ్యాండ్ ఉండాలో అందరికి బ్యాండ్ ఉంటది. అయితే నేను ఏమంటున్నాను, నేను ఈసా మీద, ఇస్కాన్ మీద ఏమేమి కనుక్కున్నానో వాళ్ళు చేసే పూజలు అవి శాస్త్ర విరుద్ధం అని చెప్పి కనుక్కొని భారత్ వర్షగానికి చెప్పిన, భవానీకి చెప్పిన, రాడ్ సిగ్మా కిరణ్ వాళ్ళకి, ఇట్లా మస్తు మంది ఇన్ఫ్లుయెన్సర్లకు చెప్పిన.
ఒక్కడు కూడా రియాక్ట్ కాలేదు. ఇప్పుడు ఈసా వల్ల ప్రాబ్లం లేదు కదా, ఇప్పుడు ఈసా వల్ల ఇప్పుడు అంటే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉందనే కదా, ఒక్కడు కూడా మాట్లాడలేదు. అవి నేను మాట్లాడుతున్నందుకు నన్ను యాంటీ హిందూని చేసిరు, అది నేను మాట్లాడుతున్నందుకు నన్ను జిహాదీని చేసిరు. నేను అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎవడైతే డబ్బులు సంపాదించుకుంటున్నాడో ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మేమే ధర్మాన్ని కాపాడుతున్నామని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడలేదు. దొంగలు ఉన్నారన్న. నేను చెప్తున్నట్లుగా లేదు జోసఫ్ గారు ఒక్కడు కూడా వినలేదు కాబట్టి దీన్ని ఎక్స్పోజ్ చేయాలి. నేను ఒక మాట ఒప్పుకుంటాను. ఎక్స్పోజ్ చేయాలి అని అంటే నాకు అదే ఒక్కటే ఆప్షన్. వాడు ఎదవన్నా ఒక చిన్న మాట చెప్తా సార్, ఏమన్నా కానీ నాకేం సంబంధం లేదు. నేను మాట్లాడాల్సింది నేను పరిపూర్ణంగా మాట్లాడిన. వారితో వెళ్తేనే మాట్లాడాలి సార్, వేరే ఎక్కడ మీకు ఆప్షన్ లేదు. ఎవరికన్నా జీలో దమ్ము ఉంటే ఒక పాడ్కాస్ట్ తీసుకోమని చెప్పి నేను మాట్లాడతా. సరే అట్లా ఒక ఆడపిల్ల ధైర్యం చేసి పాడ్కాస్ట్ చేస్తే ఆమెకు ఫోన్లు చేసి ధమ్కీలు ఇచ్చిర్రు గలీజ్ గా. సరే నువ్వు అన్న కదా పాడ్కాస్ట్ చేసుకోమని చెప్పి, సరే నేను అన్ని మాట ఒప్పుకుంటా. సరే వాళ్ళు జీపేలు పెడుతున్నారు అని చెప్పి వీడు ఎక్స్పోజ్ చేసిండు, మళ్ళీ వీడు సపోర్ట్ చేసే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధం లేదు. వీడు తప్పకుండా కరెక్ట్ మాట్లాడుతాడితే వాని తిక్కున్న తప్పులో మాట్లాడాలి కదా. నాకు అవన్నీ సంబంధం లేదు. అక్కడ మీరు పాడ్కాస్ట్ రిలీజ్ అయ్యాక అతను క్రిస్టియానిటీ గురించి మాట్లాడిండా, హిందుత్వ గురించి మాట్లాడిండా, నేను చెప్పే పాయింట్ లో మాత్రమే సపోర్ట్ ఇచ్చిండా మీకు తెలుస్తుంది. అంటే మన బ్యాక్గ్రౌండ్ అవసరం లేదంటారా మనకి? నాకు సంబంధం లేదు. నేను ధర్మం ఎట్లాగో నన్ను యాంటీ హిందూ అంటున్నారు కాబట్టి నేను ధర్మం చెప్పాలంటే ఏడికి పోవాలో, ఎక్కడి నుంచి ఎగెన్స్ట్ వస్తే అందరికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పే మనిషి వాడు ఎలాంటోడైనా పర్వాలేదు, సంబంధం లేదు. ఇది రైట్ కాదన్న, ఇది తప్పు. నేను అక్కడికి పోయి రాముని నేను తిట్టలే, అక్కడ పోయి కృష్ణుని నేను తిట్టలే. మళ్ళీ అలా తిట్టడం సపోర్ట్ చేస్తారు కదా మీరు. నేను తిట్టడం సపోర్ట్ చేయట్లే. మీకు అట్లా అనిపిస్తే మీరేం చేయండి, మీరు మాట్లాడండి ఈసా గురించి. డెఫినెట్ గా మాట్లాడతానా. నాకు కొన్ని పెట్టండి. అంటే ఇప్పుడు వాళ్ళ మర్డర్ నువ్వు మర్డర్ చేసినావు, నువ్వు క్రైమ్ చేసినాడు అని చెప్తే ఇక మర్డర్ చేసేస్తావానా? అరే అట్లా కాదన్నా, నీకు చాలా వేలుంటాయి, నీకు చాలా తొవ్వలున్నాయి. ఇప్పుడు సరే మీరు బ్రాడ్కాస్ట్ ఛానల్ చేస్తా, మీరు బ్రాడ్కాస్ట్ ఛానల్ చేస్తా అంటారు కదా, నేను ఏర్పాటు చేస్తా. నాకు అవసరం లేదు, నేను చెప్పినా కదా. అరే ఇప్పుడు మీరే కదన్నా బ్రాడ్కాస్ట్, ఎవరికన్నా గుద్దల దమ్ముంటే అన్నా, ఎవరికన్నా గుద్దల దమ్ముంటే నన్ను బ్రాడ్కాస్ట్ ఛానల్ పిలిపించి చెప్పి, మరి నువ్వు ఇప్పుడే అన్నావు కదా అన్నా, చేపిస్తాను. మీరు దాని గురించి మాట్లాడండి. కాకపోతే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లం లేదన్నా. సరే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనకు ఇంటర్వ్యూలు తీసుకుంటారు, పాస్టర్లది, హిందువులది, అందరు ఇంటర్వ్యూలు తీసుకుంటారు. మీరు అలాంటి వాళ్ళని అప్రోచ్ కావచ్చు, అలాంటి వాళ్ళ దగ్గర పోవచ్చు. ఒక వర్గాన్ని హైలైట్ చేస్తూ ఇంకో వర్గాన్ని ఎప్పుడు కించపరిచి మాట్లాడేలాంటి నీచ దళితపు బేవార్స్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ దాపెట్టుకుంటే దొంగ. నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఎవరెవరి వాళ్ళు ఎఫెక్ట్ పడ్డదో నాకు నేను అక్కడికి పోతేనే. అన్న ఒక మాట నీకు నేను చెప్పే, వీటి మన గ్రంథాల గురించి చెప్పేంత పెద్దవాడిని అసలే కాదు, నాట్ ఈవెన్ 1%. రాముడు అంటే ఆయన వాలికి సాథ్ చేయకుండా సుగ్రీవుడికి సాథ్ చేయడానికి కారణం ఏంటన్నా? వాడు అధర్ముడు అనే కదా అన్న. ఈ అధర్ముడి దగ్గర నువ్వు పోవడం ఎంత వరకు రైట్ అన్న? గ్రంథాలు కౌరవులు తప్పే కదన్నా, కౌరవులు తప్పు చేసి తప్పును సమర్థిస్తే తప్పే అంట నేను. భీష్ముడు గొప్పనా రాముడు గొప్పనా అన్న? ఎవరి సిద్ధాంతాన్ని ఫాలో అవుతామన్నా? భీష్ముడు సిద్ధాంతం ఫాలో అవుతామా, రాముడు సిద్ధాంతాన్ని ఫాలో అవుతామా? అయితే మరి భీష్ముడు చెప్పిన విష్ణు సహస్రనామం ఎందుకో వింటున్నారు. అంటే ఇప్పుడు భీష్ముడు దేవుడా అన్న? రాముడు అంటే గొప్పవాడా? చెప్పాడా రాముడు దేవుడు? రాముడు విష్ణు అవతారం కాదన్న, దేవుడు కాదా రాముడు? రాముడు దేవుడు అని రాముడు చెప్పాడా? అరే మన కాదు, రాముడు మానవ అవతారాలు భీష్మ ఇప్పుడు పితృతర్పణాలు మా ఇంట్లో చనిపోయిన వాళ్ళకి చెయ్యని రోజు భీష్ముడికి మాత్రం ఖచ్చితంగా చేస్తాం. భీష్ముడికి అంత నేను అదనట్లేదు అన్న. ఇప్పుడు ఏమంటున్నాను, రాముడు మనిషిగా. దీంట్లో వీడు ఏం చెప్తున్నాడు? వీడు భీష్ముడి కింద పోల్చుకుంటున్నాడు. అంటే భీష్ముడు అంట అధర్మపరులతో కలిశాడు, కానీ ఆయన అధర్మపరుడు కాదంట. ఎవడరా చెప్పాడు నీకు? మహాభారతం చదివేవా? మహాభారతం అసలు చెప్తుంది ఏంటి? నువ్వు ఎంత తోపైనా, ఎంత పెద్ద వీరుడివైనా, నువ్వు అధర్మం వైపు ఉంటే నీకు అధోగతే అని క్లియర్గా చెప్తుంది. అసలు మహాభారతం తాలూకు మెయిన్ మోరల్ ఏంటి అంటే అదే. కర్ణుని తీసుకున్నా,
భీష్ముడిని తీసుకున్నా, ద్రోణుణ్ణి తీసుకున్నా, ద్రోణాచార్యుని తీసుకున్నా, వీళ్ళంతా ఎవరు? మహా పరాక్రమవంతులు. కానీ ఏమైంది చివరికి? అశ్వత్థామకి మృత్యు అంటే లేదు, అది వదిలేయండి. వాళ్ళ ఏ గతి పట్టారు? అశ్వత్థామకు మాత్రం ఆ పశ్చాత్తాపంతోనే కదా ఆయన పాపం చాలా బాధపడ్డాడు. ఆ బాధ ఆయనకి ఎందుకు మిగిలింది? ఆయన చేసిన పనులకి ఆయన ఎంత బాధపడ్డాడు. ఇకపోతే భీష్ముడి దగ్గరికి వస్తే ఆయన అధర్ముడు ఎందుకు కాదు అంటే ఆయనకి స్వయంగా మరణాన్ని ఎన్నుకునే వరం ఉన్నా బాణాల మీద పడిపోయి, కురుక్షేత్రం జరుగుతున్న 10వ రోజే బాణాల మీద పడిపోయి దాదాపుగా 52 రోజులు నానా బాధపడ్డాడు కదా అంత పెద్ద వ్యక్తి. కానీ దానికి కారణం ఏంటి? 52 రోజులు బాధపడి 52 రోజులు ఆ బాధని అనుభవించి చనిపోయాడు కదా. చనిపోయాడంటే ఆయనే ఎన్నుకున్నాడు, కాదనను. కానీ ఆయనకు గతి పట్టడానికి గల కారణం ఏంటి? కౌరవులు చిన్నప్పటి నుంచి పాండవుల మీద హత్య ప్రయత్నాలు చేసినా, లేకపోతే ఎలాంటి దుష్కృత్యాలు చేసినా భీష్ముడు నోరెత్తలేదు. ద్రౌపది మీద ఎలాంటి అఘాయిత్యాలు చేసినా అదే సభలో ఉన్న భీష్ముడు నోరెత్తలేదు. తమకి న్యాయంగా రావాల్సిన రాజ్యంలో వాటా అడిగిన కనీసం సూది మొనంతా ఇవ్వు అని చెప్పి యుధిష్ఠిరుడు అన్న దానికి నో అని చెప్పిన దుర్యోధన్ని అలా ఎందుకు అని మాట్లాడలేదు. ఇన్ని అధర్మం తాలూకు సంబంధించిన పనులు చేశాడు కనుక, అధర్ముల వైపు యుద్ధం చేశాడు కనుక ఆయనకి చివరికి అది పట్టింది. మరి అలాంటి వాడిని తీసుకొని నిన్ను పోల్చుకుంటున్నావంటే నిన్ను ఏమనాలి? మరి నువ్వు అధర్మపరుడు కాదా? ఇదా నువ్వు నేర్చుకుంది మహాభారతం చూసి? అన్నింటికన్నా మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే వీడు ఏమంటున్నాడు అంటేనండి, రాముడు దేవుడా? ఎవడు చెప్పాడు? రాముడు చెప్పాడా అని అడుగుతున్నాడు. రాముడు దేవుడా అన్న వీడిని, ఎవరిని? సాయిబుని, సీతని అడవులకు పంపించిన రాముడిని మీరు ఎలా కొలుస్తారు అని అడిగిన ఆ జోసఫ్ గాడికి ఏమి తేడా ఉంది? ఒకసారి నాకు చెప్పండి. సీటుకి అవతల కూర్చున్న వాళ్ళు మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? వీడు నామాలు పెట్టుకున్న హిందూ ద్రోహి వీడు. వాడు నాస్తిక రూపంలో ఉన్న దేశద్రోహి ప్లస్ హిందూ ద్రోహి వాడు, హిందూ ద్వేషి వాడు. ఏం తేడా అయినా కనబడుతుందా? మరి ఇన్ని శాస్త్రాలు నేను చదివేశాను, మీరు శాస్త్రబద్ధంగా మీరు మాట్లాడట్లేదు అంటున్నావు కదా. రాముడు ఎక్కడైనా దేవుడు అని చెప్పుకున్నాడా అంటున్నావు. రాముడు దేవుడని నీకు తెలీదా? అసలు రాముడు ఒకవేళ కానీ నేనే దేవుడిని అని చెప్పాడంటే ఆయన తాలూకు అవతారానికి పరమార్థం ఉండదన్న విషయం నీకు తెలీదా? నీకు అన్నీ తెలుసు, జనాలకేం తెలియదని నువ్వు నమ్మిస్తున్నావు. రాముడే కానీ తాను దేవుణ్ణి అనుకుంటే ఇంకా రావణుని సంహరించడానికి అవతారం తాలూకు పరమార్థం ఏమిటి? మానవుడిగా రావాలి కదా. రాముడు చెప్పకపోయినా రామాయణం చెప్పింది కదా. స్టార్టింగ్లో చెప్పింది రావణాసురుడు తాలూకు యుద్ధం తర్వాత, రావణాసురుడు చనిపోయిన తర్వాత చెప్పింది. బ్రహ్మే రాముడికి చెప్తాడు అంటే తెలీదా? విష్ణువు ఎలా అవతారం ఎత్తుతాడు, మిగతా వాళ్ళంతా ఎలా ఎవరి అంశతో అవతారాలు ఎత్తుతారు, వానరులు ఎలా పుడతారు, అదంతా రామాయణంలో రాసలేదా? మరి ఇవన్నీ తెలుసు కూడా రాముడు దేవుడు అని అడుగుతున్నామంటే నువ్వు ఎలాంటి హిందువురా? మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి. నేను ఎందుకు ఇలాంటి వేరే మతం వాళ్ళని తీసుకొచ్చి మన హిందువుల మీద రుద్దితే వీళ్ళు ఎలా తయారవుతారనడానికి ఈ సాయిబు ట్రావెలర్ గాడే ఒక పెద్ద ఉదాహరణ. సైకోల్లా తయారయ్యి మన హిందూ మత నాశనం మీద వీళ్ళు ఉంటారు. వీళ్ళని మనం ఎంకరేజ్ చేసాం అనుకోండి, ఏం చేస్తారు? ఈరోజు వీడు ఏం చేస్తున్నాడు? రాముడు దేవుడా అని అడుగుతున్నాడు, భీష్ముడు చేసింది మంచిది అంటున్నాడు. ప్రతి చిన్న అన్న అంటే శాస్త్ర విరుద్ధం అంట. కానీ ఏ శాస్త్రంలో సాయిబాబా ఉన్నాడరా అంటే చెప్పడు. ఏ హిందూ ద్వేషిని వెళ్ళి ఈ యొక్క శాస్త్రం కళామందిరా అంటే చెప్పడు. కోట తలుపులు తెరిచి హిందుత్వానికి ఎందుకురా మోసం చేస్తున్నావు అంటే చెప్పడు. వీడి స్వలాభం కోసం ఇక్కడ నువ్వు హిందూ సంస్థలు ఎందుకురా టార్గెట్ చేస్తున్నావు అంటే చెప్పడు. మీకు క్లియర్గా అర్థమవుతుందండి. క్లియర్గా ఇదంతా కూడా వాడి కుట్రలో భాగమే. వాడు హిందువు కాదు. దయచేసి వీడిని ఎవడు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఆయన సాయిబాబానే మొక్కుంటాడో ఇంకెవరినే మొక్కుంటాడో మనకు అనవసరం. శాస్త్రాలు చదివినంత మాత్రాన హిందువు అవ్వడు. ఆ ఔన్నత్యాన్ని తెలుసుకొని ధర్మాన్ని పాటించి ఆ ధర్మాన్ని 10 మందికి చెప్పడం వల్ల వాడు హిందువు అవుతాడు. రావణుడు కూడా శాస్త్రాలు చదివాడు, శివభక్తుడు. చివరికి ఏమైంది? నువ్వు చెప్తున్న భీష్ముడి పరిస్థితి ఏమైంది? కర్ణుడి పరిస్థితి ఏమైంది? దానగుణంలో గొప్ప. నువ్వు శాస్త్రాలు చదివావు, ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు నువ్వు ఎలాంటి బతుక్కొచ్చావు? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఆఖరికి హిందూ ద్వేషి కాళ్ళ దగ్గరికి వెళ్ళావు కదరా నువ్వు. కనీసం నీకు నీ తాలూకు ఇగో కోసం మినిమం కామన్ సెన్స్ లేదు, నిజాయితీ లేదు, ఒక క్యారెక్టర్ లేదు నీకు. వాడి దగ్గరికి వెళ్ళి తాకట్టు పెట్టావు. నీ వల్ల కానీ వాడి వల్ల కానీ హిందుత్వానికి పోయేదేమీ లేదు. వెంట్రుక మొక్క నువ్వు, అర్థమైందా? వెంట్రుక మొక్క నువ్వేం చేసుకున్నా ఇక్కడి నుంచి జనాలు ఎవడు కూడా వినే పరిస్థితి లేదు. ఇంకా నువ్వు ముందుకు ఏమైనా కానీ తీసుకొస్తే వాటి గురించి కూడా మాట్లాడతాను.
ఒకవేళ అందులో ఏమైనా తప్పులుంటే నిర్ద్వందంగా ఖండిస్తాను. నేను నిజాయితీగా క్యారెక్టర్ని నమ్ముకొని ధర్మాన్ని నమ్ముకొని వచ్చినవాడిని. నాకు తప్పు అనిపిస్తే ఎవరైనా ఖండిస్తాను. నేను ఎప్పటికీ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను రా. రేయ్ సాయిబు ట్రావెలర్, నువ్వు నిజంగా ఒకవేళ కానీ హిందుత్వం వైపు ఉంటే, నువ్వు నీ విషయం ఇదంతా కూడా తప్పు అని తెలుసుకుంటే రా, సాయిబాబాను వదిలేసిరా. నువ్వు ఏ ఏ సంస్థలు అని చెప్తావు దాని గురించి మనందరం పోరాడదాం. ఆ సంస్థల్లో అవి తప్పులు అని మనం కానీ ఒకవేళ నిజంగా తేలిస్తే, నాకు కొన్ని తప్పులు అనిపించాయి నువ్వు చెప్పిన వాటిల్లో. నేను నా గత వీడియోలోనే నేను వాటిని ఖండించాను కూడా. దీంట్లో తప్పొప్పుల విషయంలో నాకు ఎటువంటి మొహమాటాలు కూడా లేవు. ఎస్, మనం మాట్లాడదాం, వాటి మీద వీడియోలు పెడదాం, వాటి మీద పోరాటం చేద్దాం, నలుగురు జనాలకి చెప్పేటట్టు చేద్దాం. కానీ నువ్వు ఏదైతే పరమతమాన్ని తీసుకొచ్చి మన హిందుత్వం మీద రుద్దుదాం అనుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టాలి. ఇది కండిషన్. రెడీనా నువ్వు? అలా అయితే నువ్వెవరు రావట్లేదు అంటున్నావు కదా, రా, నేనున్నా, మనం పోరాటం చేద్దాం. కానీ నువ్వు చెయ్యవని నాకు తెలుసు. ఎందుకు అంటే నీ తాలూకు విదేశీ మతాలు నీకు ఇష్టం, ఆ కుట్రలో భాగంగానే నువ్వు వర్క్ చేస్తున్నావు. కనుక నువ్వు రావని కూడా నేను ఘంటాపథంగా చెప్పగలను. అందరికీ నమస్కారం అండి. జై హింద్.